నమస్తే నాగేశ్వర్ గారు. నమస్తే. హైడ్రా విషయంలో పెద్దల జోలికి వెళ్ళినప్పుడు వచ్చినంత రెస్పాన్స్ ఇప్పుడు పేదల జోలికి వెళుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో కాస్త తగ్గిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి సార్. దీని మీద ప్రతిపక్షాలు కూడా బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు కూడా చాలా అగ్రెసివ్గా పేదల పక్షాన ఉంటామంటూ కూడా ఫైట్ చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో హైడ్రా ఆచితూచి అనే వార్తను చూడొచ్చు సార్. హైదరాబాద్లో కూల్చివేతలకు ఒక 2-3 వారాల తాత్కాలిక విరామం ఇస్తారు అనే ప్రచారం కూడా జరుగుతోంది. సో ఈ ఎఫెక్ట్ హైడ్రా మీద ఎంతవరకు ఉంటుందంట? అంటే ఇప్పుడు ఎప్పుడైనా ఆచితూచే ఉండాలి. డే 1 నుంచి ఉన్నటువంటి ఇష్యూ ఏంటంటే ఎవరు నిందితులు, ఎవరు బాధితులు. నేను ప్రతి వీడియోలో ఈ మాట చెప్పాను. ఈవెన్ హైడ్రా కమిషనర్ రంగనాథ్తో చేసిన ఇంటర్వ్యూ నా ఛానల్లో పెట్టాను. 7.5 లక్షల మంది చూశారు ఇప్పటికీ. మీరు అది మళ్ళీ కూడా ఎవరైనా చూడండి. అందులోనే అడిగాను, అసలు మీరు పేదల మధ్యతరగతి ప్రజల సంగతి ఏంటి? వారు నిందితులు కారు, వాళ్ళు బాధితులు అని. వారు ఈ వ్యవస్థ బాధితులు. ఈ వ్యవస్థనే అనుమతులు ఇచ్చింది, జిహెచ్ఎంసీ అనుమతులు ఇచ్చింది, కరెంట్ డిపార్ట్మెంట్ వాడు కరెంట్ ఇచ్చాడు, వాటర్ డిపార్ట్మెంట్ వాడు వాటర్ ఇచ్చాడు, బ్యాంకులు లోన్ ఇచ్చాయి, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిజిస్టర్ చేశారు, బిల్డర్లు వెంచర్లు చేస్తే ఆ బిల్డర్లకు ఈ వ్యవస్థ అనుమతి ఇచ్చింది. ప్రభుత్వం ఎవరన్నా ఉండనియండి. మరి మీ ప్రభుత్వ వ్యవస్థలే అనుమతులు ఇచ్చి వాళ్ళు కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకొని కొన్న తర్వాత, కట్టిన తర్వాత ఆ తప్పు చేసింది వాళ్ళకి కాదు. తప్పు చేసింది మొదలు ఎఫ్టీఎల్లో, బఫర్ జోన్లో వెంచర్లు చేసినటువంటి బిల్డర్లు, లేదా తప్పు చేసింది ప్రభుత్వ వ్యవస్థలు అనుమతులు ఇచ్చింది. అఫ్కోర్స్ మీరు అనొచ్చు వీళ్ళు కూడా తెలుసుకొని తీసుకోవాలి కదా అని. అది తెలుసుకొని తీసుకోవాలి అనే దానికన్నా మరి తెలుసుకొని ఇవ్వాలి కదా. పర్మిషన్లు ఇచ్చేటోడేమో తెలుసుకొని ఇవ్వడట, కొనుక్కునేటోడు మాత్రం తెలుసుకొని కొనుక్కోవాలి అని సలహా చెప్తారు మనకు. మీరు అన్నీ చూసుకొని తీసుకోవాలి కదా అని సలహా చెప్తున్నాను. అన్నీ చూసుకొని తీసుకోవాలి కరెక్టే, మరి అన్నీ చూసే కదా అనుమతులు ఇవ్వాలి. మీరు ఏవి చూడకుండా ఎందుకు అనుమతులు ఇచ్చారు? అందువల్ల ఈ వ్యవస్థ బాధితులు గనక బాధితుల పట్ల, నిందితుల పట్ల ఒకే రకమైన విధానం ఎప్పుడూ ఉండకూడదు. అందువల్ల ముందు నిందితులు ఎవరు? తమ వ్యాపార అవసరాల కొరకు, తమ విలాసాల కొరకు, తమ ఆస్తులు పెంచుకోవడం కొరకు, తమ హంగామా నిరూపించుకునేందువరకు వాళ్ళకి కొరకు ఇష్టం వచ్చినట్టుగా చెరువులను ఆక్రమించి, ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి, పార్కులు ఆక్రమించిన వారిపైన మీరు చర్యలు మొదలు పెట్టండి. వీరి విషయంలో ఒక మానవీయమైనటువంటి పరిష్కారం చూడాలి అని డే 1 చెప్తున్నాం. అక్కడ ఏం జరుగుతుంది అంటే, ఒకవైపేమో చెరువులు కూలుస్తున్నారు, మరోవైపేమో ఇక్కడ వచ్చి అధికారులు హడావుడిగా మార్కింగ్లు పెడుతున్నారు, దానిపైన బోర్డు పెట్టిపోతున్నారు. మరి నేను అడిగాను, హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా అడిగాను, మీకు గతంలో కూడా చెప్పాను. అడిగితే మార్కింగ్లు చేయడం అంటే కూల్చడం కాదు, మార్కింగ్లు చేయడం అంటే సర్వే చేయడం మాత్రమే. వారిని సంప్రదించి వారు కన్విన్స్ చేసి మాత్రమే పునరావాసం వారు సంతృప్తికరంగా జరిగాక మాత్రమే మేము వాటి జోలికి వస్తాం. అప్పటిదాకా హైడ్రా దాని జోలికి రాదు అని క్లియర్గా హామీ ఇచ్చారు. నేను చెప్పాను, అది మీకు పత్రికల్లో కూడా దానకిషోర్ ప్రిన్సిపల్ సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్, మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, అతను హైడ్రా కమిషనర్ జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పారు. మరి చెప్పినా కూడా ఎందుకు ఆందోళన కలుగుతుంది అంటే, ఒకవైపేమో చెరువుల్లో కూల్చేస్తున్నారు, మరోవైపేమో ఇక్కడ వచ్చి మార్కింగ్లు పెడుతున్నారు. మార్కింగ్లు పెట్టిన వాళ్ళు వాడికి తోచింది వాడు చెప్తున్నాడు. ఇప్పుడు ఆ రంగనాథ్ వచ్చో దానకిషోర్ వచ్చో మార్కింగ్ చేయరు. మార్కింగ్ చేసే వాళ్ళు ఎవరు? వాడెవడో అక్కడ కింది స్థాయి అతను వస్తాడు, వచ్చి ఏం చెప్తున్నారు, 2 రోజుల్లో ఖాళీ చేయాలని చెప్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకు మూసరాంబాగ్ బ్రిడ్జ్ పక్కన ఒక అపార్ట్మెంట్ ఉంది. ఆ అపార్ట్మెంట్లో సగం 18 అపార్ట్మెంట్స్ ఎగిరిపోతున్నాయి. ఇప్పుడు వీళ్ళ మార్కింగ్ల వల్ల. మార్కింగ్ చేసే మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు అడుగుతుంది, అంకుల్ 2 రోజుల్లో కూల్చేస్తారట కదా, 2 రోజుల్లో ఖాళీ చేయాలట కదా అని. ఎవరు చెప్పారమ్మా 2 రోజులు ఎందుకు ఖాళీ చేయాలి? ఎవరు చెప్పారంటే వచ్చిన వాడు చెప్పిపోయాడు. సో దీనికి ఎవరికి కంట్రోల్ అంటే, ఒక నరేటివ్ పైన కంట్రోల్ లేదు. మీకు ముఖ్యమంత్రి, మంత్రులు చెప్తున్న నరేటివ్ ఒకటి, అది అధికారులు కూడా చెప్తున్న నెరేటివ్ అది ఒకటి, కిందికి వచ్చే వరకు వాడు మార్కింగ్ చేసే ఉద్యోగి చెప్తున్న నెరేటివ్ ఒకటి. ఈ కన్ఫ్యూజన్ను ప్రభుత్వం ఎందుకు తొలగించడం లేదు?
ఒకవైపు ఏమో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటారు బఫర్ జోన్ పైన ఇంకా మేము నిర్ణయం తీసుకోలేదు అని, ప్రిన్సిపల్ సెక్రటరీ అంటారు లేదు బఫర్ జోన్లో కూడా మేము సరైనటువంటి భూసేకరణ చట్టం ప్రకారం మేము దానికి డబ్బులు మార్కెట్ ధర కన్నా రెట్టింపు ధర చెల్లించి మేము నిర్వాసితులకు ఆ పరిహారం ఇచ్చి మేము డిస్ప్లే చేస్తామంటున్నారు. మరి ఏది నిజం అంటే మంత్రులు చెప్పే నరేటివ్, అధికారులు చెప్పే నరేటివ్, కింద ఉద్యోగులు చేసే పనిలో ఉన్నది. దాని మధ్య ఒక తేడా ఉండడం వల్ల ఈ కమ్యూనికేషన్ ఈ సమస్య పెరిగింది. దీనికి తోడు సోషల్ మీడియా ప్రభావం పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు ముఖ్యంగా బీఆర్ఎస్ సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఎక్కడ ఎవరు ఏడ్చినా ఎక్కడ ఏ చిన్న అడు జరిగినా దాన్ని పెద్ద ఎత్తున వారు క్యాంపెయిన్ చేస్తున్నారు. అది వాళ్ళ పని, ప్రతిపక్షాల పని. ఖచ్చితంగా ప్రభుత్వం పట్ల అసంతృప్తి ఉన్న సమయంలో, అనుమానం ఉన్న సమయంలో దాన్ని యాంప్లిఫై చేసుకుంటారు వాళ్ళ రాజకీయ కారణాలు. అది ఎవరు ప్రతిపక్షంలోనే చేస్తారు. వాళ్ళను నిందించడంలో ఉపయోగం లేదు. అదే మరి ప్రజలు లో అసంతృప్తి ఉంటే ఎవరు వస్తారు? అండగా ప్రతిపక్షం వస్తుంది కదా. ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ రాలేదా? అందువల్ల ప్రతిపక్షాలను తప్పుపట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ప్రభుత్వం వైపు నుంచి చేయాల్సింది అంటే వాట్ ఈజ్ ద కరెక్ట్ నరేటివ్, మీరు ఏం చేయబోతున్నారు అనేది స్పష్టంగా రావాలి. మీరు ఒకవైపు ఏమో లేదు మీరు సంతృప్తికరంగా పునరావాసం చేశాకనే మేము వస్తామని మీడియాలో వస్తున్నది, అందరూ పై అధికారులు చెప్తున్నారు. కింది వాళ్ళేమో మార్కింగ్లు చేసి అడావుడి చేస్తున్నారు. మీరు అసలు దానికి మార్కింగ్ చేయాల్సిన అవసరం ఏంటి? పోనీ మార్కింగ్ చేయకండి, పునరావాసానికి కొరకు ఎన్లిస్ట్ చేయండి. ఇది మొదటి సమస్య. రెండవ సమస్య, అసలు ముఖ్యమైన సమస్య, మీరు ఏం చేయబోతున్నారు? అసలు మూసీ నదిలో ఏం చేయబోతున్నారు? ఇంతవరకు ఎవరికి ఆన్సర్ లేదు. మూసీ నదిలో అసలు మూసీ సుందరీకరణ అంటే ఏంటి? మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అంటే ఏంటి? సబర్మతి రివర్ ఫ్రంట్లో ఏం చేశారు? థేమ్స్ నదిలో ఏం చేశారు? సౌత్ కొరియా నదిలో ఏం చేశారు? ఎవరికైనా తెలుసా? నాకే తెలియదు. సో ఇంత అవగాహన నుండి కొంత గొప్ప విజ్ఞానం ఉన్న నాగేశ్వర్కి తెలియకపోతే సామాన్యుడికి ఎలా తెలుస్తుంది? సో ప్రభుత్వం ముందు ఈ బార్కింగ్లు చేసే ముందు ప్రజలకు, సమాజాన్ని ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం. ఇది ప్రజాస్వామ్యం, రాచరికం కాదు, మిలిటరీ పాలన కాదు. నాకు తోచింది, నేను లేచింది, నాకు నచ్చిందే చేస్తాను. మీరు అర్థం చేసుకోండి. ఎందుకు అర్థం చేసుకుంటారండి? ప్రజలు తమ జీవిత కష్టార్జితం అంతా పెట్టి కట్టుకున్న ఇళ్లను మీరు ఏం చేస్తారో తెలియకుండా, ఎవరి కొరకు మేము ఖాళీ చేయాలో తెలియకుండా, త్యాగం ఏ అభివృద్ధి కొరకో అర్థం కాకుండా ప్రజలు ఎందుకని ముందుకు వస్తారో ఈ కామన్ సెన్స్ వ్యవస్థలకు ఉండాలి కదా. అందువల్ల ప్రభుత్వం ముందు చెప్పాల్సింది, అయ్యా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ఇలా ఉంటుంది, 1,50,000 కోట్లు ఖర్చు పెడతా ఉంటున్నారు. ఏం చేయబోతున్నారు? 1,50,000 కోట్లు ఖర్చు పెట్టి 1,50,000 కోట్లను మామూలు విషయం కాదు కదా. ఒక రాష్ట్ర బడ్జెట్లో, ఒక ఏడాది బడ్జెట్లో 60%. సో అది ఏం చేస్తారు? చేస్తే ప్రజలకు కలిగే ప్రయోజనాలు ఏంటి? ఆ ప్రజలకు కలిగే ప్రయోజనాల్లో సామాన్య ప్రజల వాటా ఎంత? ఇవాళ త్యాగం చేస్తున్న ప్రజల వాటా ఎంత? ఇది తేలాలి కదా. ఇవాళ మీరు ఎలగొడుతున్నారు, ఎలగొట్టే వాళ్ళ వాటా ఎంత? మీరు అక్కడ ల్యాండ్ తీసుకొని ఏం చేయబోతున్నారు? పోనీయండి, ఆ ల్యాండ్ తీసుకొని ఒక హోటల్కి ఇస్తారు. ఆ హోటల్లో ల్యాండ్ తీసుకుని వాడు షేర్ ఇవ్వండి. మీరు ల్యాండ్ ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళ ల్యాండ్ తీసుకొని మూసీ రివర్ ఫ్రంట్గా డెవలప్ చేసి ఏం చేయబోతారు? ఒక ప్రైవేటు వాడికి హోటల్ డెవలప్ చేయమని మీరు ఇచ్చారనుకోండి. మరి ఇవాళ ఒక బిల్డర్కు ల్యాండ్ ఇస్తే దాంట్లో షేర్ ఇస్తారు అపార్ట్మెంట్లు. సో మీరు కూడా షేర్ ఇవ్వండి ఆ హోటల్లో, 10% షేర్ ఇవ్వండి వీళ్ళకు. మీరు చెప్పండి, ఇంకా మీకు కట్టబోయే ఆ పెద్ద హోటల్ వస్తుంది, 5 స్టార్ హోటల్, మ్యారియట్ హోటల్ వస్తుంది. ఆ మ్యారియట్ హోటల్లో మీకు కూడా 10% వాటా ఉంటుందని చెప్పండి. అప్పుడు ముందుకు రారా? సో మీకు జరగబోయే అభివృద్ధి గురించి నాకు అవగాహన లేదు, ఆ అభివృద్ధిలో నా వాటా ఎంతో నాకు తెలియదు. అసలు ఆ అభివృద్ధికి త్యాగం ఏం చేస్తే ప్రయోజనాలు ఎవడో పొందుతాడా? అసలు ఏం జరగబోతుందో అర్థం కానటువంటి గందరగోళంలో ఇవాళ ఈ ప్రభుత్వ విధానం ఉంది. అందువల్ల మొదలు మూసీ నదిలో మీరు ఏమి చేయబోతున్నారు? వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ? అసలు ఎవరికి తెలుసు? నేను ఎవరిని అడిగినా అంటున్నారు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ చేస్తారు, సబర్మతి లాగా అంటారు, సౌత్ కొరియా లాగా అంటారు, లండన్ లాగా అంటారు. సో ఇది అసలు ఏం చేస్తారో తెలియదు. వాట్ ఈస్ ద బ్లూ ప్రింట్? వాట్ ఈస్ ద డిపిఆర్? డిపిఆర్ ఉండాలి కదా ప్రాజెక్టుకు. సో ఆ డిపిఆర్ పెట్టి, ప్లాన్ పెట్టి, మీరు శాసనసభలో పెట్టి, సమాజం ముందు పెట్టి, విస్తృతమైన ప్రజా ప్రయోజనాలు ఏమున్నాయి? ఇప్పుడు ఒక భూమిని తీసుకోవాలంటే విస్తృత ప్రజా ప్రయోజనాలు ఉండాలి. లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ కొరకు మాత్రమే ప్రైవేట్ ప్రాపర్టీ ఎక్వైర్ చేయాలి.
ఇష్టం వచ్చినట్టుగా ప్రైవేట్ ప్రాపర్టీ అక్వైర్ చేయడం చట్టం ఒప్పుకోదు, రాజ్యాంగం ఒప్పుకోదు, సమాజం ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకుంటుంది? మీరు ఏం చేయబోతున్నారో తెలియకుండా నా భూమి ఎందుకు ఇవ్వాలి? ఇక ఇది రెండవ ప్రశ్న. అంటే మొదటిదేమో కంట్రోల్డ్ నరేటివ్ లేదు, కన్ఫ్యూజన్ ఉంది. రెండవది అసలు ఏం చేస్తున్నారో మూసి నేను చెబుతే లేదు. ఇక మూడవది వాట్ ఈజ్ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ, ఏం చేయబోతున్నారు మీరు, ఎవరిని ముందు ముట్టుకోవాలి? నేను డే 1 చెప్తున్నాను. ముందు మీరు మొత్తం ఎక్కడెక్కడైతే పెద్దవాళ్ళు ఫామ్ హౌజులు భారీగా కట్టుకున్నారో వాళ్ళ సంగతి తేల్చండి. తర్వాత మరి ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి కదా, అప్పుడు మీరు ఎఫ్టీఎల్లో ఉన్నదని చెప్పి ఒక పేదవాడి ఇల్లు తీసేస్తామంటున్నారు, ఓ మధ్యతరగతి ఇల్లు తీసేస్తామంటున్నారు. కానీ ఇదే ఎఫ్టీఎల్లో మీరు జలవిహార్ ఉంది, ఇది హుస్సేన్ సాగర్లో లేదా జలవిహార్? మీరు వెళ్ళండి, ఎవరైనా జలవిహార్కు మనం అందరం వెళ్ళిన వాళ్ళమే కదా, అది ఎక్కడుంది నాకు చెప్పండి. అది ఎఫ్టీఎల్లో లేదా? బఫర్ జోన్ కూడా రాదు. మరి ఎఫ్టీఎల్లో ఉన్న జలవిహార్కు లో మీరు వ్యాపారం రోజు కొన్ని లక్షల రూపాయలు తీసుకొని 7 లక్షలు 8 లక్షలు ఒక హాల్, రోజుకు ఒక 20 లక్షలు వ్యాపారం చేసుకొని అతనికేమో హాయిగా ఆ వ్యాపారం చేసుకునే ప్రయోజనాన్ని కల్పిస్తున్నాం. మీరు మార్కింగ్లు చేశారు జలవిహార్కు. సో మీరు జలవిహార్కు మార్కింగ్ చేయకుండా ఒక కార్ఖానాకు మార్కింగ్ చేస్తా అంటే ఎలా కరెక్ట్? ఇప్పుడు మూసరాంబాగ్ బ్రిడ్జ్ పక్కన మీకు దుర్గా బస్తీ అని ఉంది. సో ఆ బస్తీలో ఒక 70 దాకా ఇవి ఉంటాయి, మీ చిన్న చిన్న కార్ఖానాలు ఉంటాయి. మీరు వెళ్ళి చూడండి. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన అపార్ట్మెంట్ దోమో మూసరాంబాగ్ బ్రిడ్జ్కు ఒకవైపు, ఇంకోవైపు ఈ దుర్గా బస్తీలో మీకు చిన్న చిన్న కార్ఖానాలు ఉంటాయి. సో ఒక ఆటోమొబైల్ కార్ఖానా కావచ్చు ఇలాంటివి. మరి వాళ్ళకేమో మార్కింగ్ చేసిపోయారు అంటే వాడి వ్యాపారం రేపు పొద్దున ఎట్లా బతకాలి అతను? మీరు జలవిహార్ వ్యాపారానికేమో మార్కింగులు చేయరు, కానీ ఇక్కడ మూసరాంబాగ్లో ఉన్నటువంటి ఒక పేదవాడు, ఒక సాధారణ ఒక మంచి ఒక చిన్న రేకుల షెడ్ కూడా కాదు, మీరు అక్కడికి వెళ్తే కనబడుతుంది, ఒక మోస్తారులో ఒక కార్ఖానా కట్టుకొని చిన్న చిన్న మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ పెట్టుకున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం విధానం ఏంటి? ఈ మధ్య కూడా సదస్సు పెట్టారు, మేము ఎంఎస్ఎంఈ సెక్టార్కు మేము రెస్పెక్ట్ ఇస్తాం, దానికి ప్రోత్సహిస్తామని. మరి రోజుకి 20 లక్షలు రెంట్లు తీసుకొని వ్యాపారం చేసే జలవిహార్కు లేని మార్కింగ్, మూసరాంబాగ్లో చిన్న కార్ఖానా పెట్టుకొని తనతో పాటు ఒక 10 మందికి ఉపాధి కల్పిస్తున్న వాళ్ళకి మార్కింగ్ చేస్తే ప్రజలు ఒప్పుకుంటారండి? అంటే బలవంతులకు మార్కింగ్ ఉండదు, బలహీనకు మార్కింగ్ ఉంటుందా? మీరు ఇవాళ నాకు ఉదాహరణ చెప్పండి. మీరు ఎఫ్టీఎల్లో లేదా ఇమ్లీవన్ బస్ స్టాండ్, మీరు ఇమ్లీవన్ బస్ స్టాండ్ డైరెక్ట్ మూసీలో ఉంది కదా, మరి బస్ స్టాండ్ తొలగిస్తారా లేదా? మరి బస్ స్టాండ్కి మీరు ప్రత్యామ్నాయమైన స్థలం చూపెట్టి బస్ స్టాండ్ తొలగిస్తే ప్రజలకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, చూడండి అంత పెద్ద బస్ స్టాండే ప్రభుత్వం పక్కగా ఇంకో చోటికి మార్చింది, మరి మమ్మల్ని మరి మేము కూడా వెళ్ళాలి కదా అని ప్రజలు అనుకుంటారు. కానీ మీరు బస్ స్టాండ్ అలాగే ఉంటుంది, జలవిహార్ అలాగే ఉంటుంది. అంటే ప్రభుత్వ కార్యకలాపాలేమో మూసీలో జరగచ్చు, ప్రైవేట్ వ్యాపారాలు పెద్ద పెద్ద వాళ్ళ వ్యాపారాలేమో హుస్సేన్ సాగర్లో నడవచ్చు. కానీ సామాన్యుడి వ్యాపారము, సామాన్యుడి జీవనోపాధమో నీకు నడవకూడదు అంటే అది న్యాయమా చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి. సో ప్రజలు అడుగుతున్న ప్రశ్న అది. ఇక 4వ ప్రశ్న, మీకు 2020లో వరదలు వచ్చాయి, మనకు అంతకుముందు వరదలు వచ్చాయి. సో ఫ్లడ్ జోన్ మ్యాపింగ్ ఉంటుంది, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ వాళ్ళ ద్వారా ఫ్లడ్ జోన్ మ్యాపింగ్ ఉంటుంది. మీరు ఫ్లడ్ జోన్ మ్యాపింగ్ ఇవ్వండి, మ్యాప్లు ఇవ్వండి. సో హైదరాబాద్ నగరానికి ఒక లెటర్స్ టేక్ 100 years. నేను మంత్రి శ్రీధర్బాబు గారు 1908 శ్రీధర్బాబు గారు కాదనుకుంటాను అధికారం, ఎవరు ఒక అధికారి అన్నాడు 1908 లాంటి ఫ్లడ్స్ వస్తాయి. పోనీ 1908 నుంచి ఇప్పటి వరకు వచ్చిన 116 ఏళ్ళ హైదరాబాద్ ఫ్లడ్ హిస్టరీ తీసుకొని ఫ్లడ్ జోన్ మ్యాపింగ్ మొదలుపెట్టండి. ఎక్కడ మునిగాయో చూపెట్టండి, అక్కడ మీరు ఖాళీ చేయించండి అన్న అర్థం ఉంటుంది. కానీ ఎన్నడూ ఇప్పుడు అడుగుతున్నది 100 ఏళ్ళు 50 ఏళ్ళుగా మేము ఇక్కడ ఉంటున్నాం, ఏనాడు మాకు వరద రాలే, మరి మేము ఎందుకు వెళ్ళాలి అంటే? మరి వరద కొరకు కాదు, ఆడ మూసి రివర్ ఫ్రంట్ డెవలప్ చేస్తాం, ఈస్ట్ వెస్ట్ కారిడార్ కడతామంటారు, అంటే అటు ఇటు రోడ్లు వేస్తాం. సో ఆ రోడ్లు వేయడం కొరకు ఇప్పుడే కాదు, ఎప్పుడు వేస్తారు రోడ్డు? అది ఎన్నేళ్ళకి వేస్తారు? ఓ 10 ఏళ్ళకో 5 ఏళ్ళకో జరిగే పని. మీరు ఇవాళ ఖాళీ చేయమంటున్నారు, నిజమా? మూసీలో నిజంగానే రివర్ మీరు మూసీలో మంచినీరు కొబ్బరి నీరు పారించండి, అప్పుడు వద్దన్నా జనం ఆనందంగా ఖాళీ చేస్తారు కదా. సో అందువల్ల 4వ అంశం ఏంటంటే మీరు ఏం చేయబోతున్నారు, ఆ ఎఫ్టీఎల్ ఏంటి, బఫర్ జోన్ ఏంటి, ఫ్లడ్ జోన్ మ్యాపింగ్ ఏంటి, ఎక్కడ వరద వచ్చింది, ఎక్కడి దాకా వచ్చింది, ఇది ఎక్కడన్నా జనానికి చెప్తున్నారా? మీరు అది మీ అధికారుల చేతుల్లో ఉంటే ఉండవచ్చు, కానీ ప్రజలకు లేదు. 4వ క్వశ్చన్. 5వ క్వశ్చన్ ఏంటంటే, ఏ డెవలప్మెంట్ అయినా ప్రజల ప్రాణాల మీదకి వెళ్ళి ప్రజల త్యాగాల మీద అభివృద్ధి జరగదు.
ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి జరగాలి. మీరు ప్రజలు ఎక్కడన్నా పిలిచి మాట్లాడారా? ఇప్పుడు నేను మూసారాంబాగ్ కాంప్లెక్స్ ఉదాహరణ ఇచ్చాను. ఆ అపార్ట్మెంట్లోకి వచ్చే ఒక అధికారి మీకు ఏం చేస్తాం, మీకు ఇంకో ఎంత కమర్షియల్గా మేము బెనిఫిట్ చేస్తామా, మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, మీరు ఏమి ఇవ్వబోతున్నారు, వాళ్ళు మీటింగ్ పెట్టారు ఎవరన్నా? మీరు ఒకరోజు ఫైన్ మార్నింగ్ ఎంఆర్ఓలు రంగంలో దిగి ఆర్బీఎస్లు పెట్టి ఒక విదేశీ సైన్యం వచ్చినట్టు ప్రజల మీద పడ్డట్టు పడితే ఈ దేశంలో ఉన్న అధికారులు జనం ఒప్పుకుంటారండి? సో మార్కింగ్ కోసం వచ్చే అధికారులు ముందు కన్విన్స్ చేస్తానికి ఎందుకు రాలేదు? ప్రజల దగ్గరికి వచ్చి ఇంకో మీకు ఇది చేయబోతున్నాం, మీకు ఈ రకంగా మేలు చేస్తాం అని ఎక్కడన్నా పబ్లిక్ పార్టిసిపేషన్ ఉందా? పోనీ మీరు ప్రజల్ని ఇన్వాల్వ్ చేయండి, ప్రజాప్రతినిధులను ఇన్వాల్వ్ చేయండి, సమాజంలో ఎమినెంట్ సిటిజన్స్ను పౌరులను ఇన్వాల్వ్ చేయండి, ప్రముఖ పౌరులు వీళ్ళందరినీ ఇన్వైట్ చేసి వాళ్ళ ప్రశ్నలకు మీరు సంతృప్తిపరంగా ఆన్సర్ చెప్పి అప్పుడు మీరు కనుక మార్కింగ్లు చేస్తే ఈ గందరగోళం వచ్చేది కాదు. ఒక నీకు దండయాత్రగా వచ్చినట్లు బస్తీల మీదకి కాలనీల మీదకి మార్కింగ్లు చేసుకుంటామని వస్తే మరి మీకు ప్రభుత్వానికి ప్రజలే మార్కింగ్లు చేస్తారు, ఊకుంటారా ప్రజలు? మీరు ప్రజల ఇళ్లకు మార్కింగ్లు చేస్తే ప్రభుత్వ అధికార పీఠాలకే ప్రజలు మార్కింగ్ చేస్తారు. ప్రజలు ఎందుకు ఊకుంటారండి? ప్రజలు ఓట్లేసి ఎన్నుకున్న ప్రజలే సార్వభౌమ అధికారులు కదా. ఇక 6వది మీరు పునరావాస ప్రణాళిక ఏంటి? పునరావాస ప్రణాళికలో నేను చాలాసార్లు చెప్పాను. ఇవాళ మీరు డబుల్ బెడ్రూమ్ ఇచ్చి వెళ్ళిపోమని అంటున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన చోట ఎక్కడ వెళ్ళారు? మేము అది కూడా స్టడీ చేశాం. ఎక్కడైతే ఇమీడియట్ ఆ పక్కనే ఇచ్చారో అక్కడ జియాగూడలో వెళ్ళారు. కారణం ఏంటి? ఆ పక్కనే జియాగూడ వాళ్ళ బస్తీ పక్కనే జియాగూడ కనుక మూసీ రివర్ ప్రాంతంలో ఖాళీ చేస్తే జియాగూడకు వెళ్ళి వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఉంటున్నారు. కానీ మీరు ఎక్కడో ఇస్తే ఇప్పుడు అంబర్పేట అతనికి జవహర్ నగర్లో మీరు డబుల్ బెడ్రూము, కొల్లూరులో డబుల్ బెడ్రూమ్ ఇస్తే ఎలా వెళ్తారండి? మీరు అంబర్పేటలో ఉన్న వ్యక్తికి అక్కడికి వెళ్ళాలంటే అక్కడ లైవ్లీహుడ్ ఏంటి, ఎలా బతకాలి? ఇల్లు ఒకటే కాదు కదా, జీవనోపాధి ఉండాలి కదా. జీవనోపాధి ఏంటి? ఆడ పిల్లల చదువు ఏంటి, వాళ్ళకున్న సదుపాయాలు ఏంటి, సివిక్ ఫెసిలిటీస్ ఏంటి, వీటికి ఆన్సర్ ఉండాలి కదా. డబుల్ బెడ్రూమ్ ఇస్తాం వెళ్ళండి, డబుల్ బెడ్రూమ్ ఇస్తే వెళ్ళండి అంటే వెళ్ళరు కదా. దానికో లైఫ్ ఎలా గడుస్తుంది అక్కడ? సో అది మీకు దగ్గరలో దానికో ప్రణాళికాబద్ధంగా అవసరం వస్తే ప్రైవేట్ ల్యాండ్ అయినా కొని ప్రభుత్వం నిజంగానే అక్కడ గృహ సముదాయాలు కట్టి ఇంకో ఆ పక్కనే మీరుంటున్న ఏరియాకు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ విస్తీర్ణంలో కనుక వారికి ఆల్టర్నేట్ నివాసం చూపెడితే ప్రజలు అభ్యంతరం చెప్పరు. ఎందుకంటే అక్కడే ఉంటారు కనుక ఓకే ఇక్కడ కన్నా అక్కడ బెటర్ లైఫ్ ఉంటుంది అని. ఇది 6వది. 7వది ఇది డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇస్తున్నారు? పేదలకు గుడిసేసుకుని ఉన్న వారికి మీరు డబుల్ బెడ్రూమ్ ఇస్తే ఓకే వాళ్ళు సంతోషపడతారు. ఎందుకంటే మనం ఆ గుడిసెలో ఉన్నాం, హారిబుల్గా ఉంది పరిస్థితి, కనీసం మనకు బెటర్ వస్తుంది. కానీ నువ్వు ఒక బ్రహ్మాండంగా ఒక 30 లక్షలు 40 లక్షలు లోన్ తీసుకొని ఇల్లు కట్టుకున్న వ్యక్తికి డబుల్ బెడ్రూమ్ ఇస్తాడు పోతాడా అండి? సో అందువల్ల ఎవరికి ఏ రకమైన పునరావాసం కల్పించాలి? ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒక అపార్ట్మెంట్ 30 ఏళ్ళ కింద, ఇప్పుడు నేను చెప్పిన మూసారాంబాగ్ బ్రిడ్జ్ కింద పక్కన అపార్ట్మెంటు అది 1994లో కొన్న అపార్ట్మెంట్. అది ఇప్పుడు ఇలా 30 ఇయర్స్ 30 ఏళ్ళ కింద కొన్న అపార్ట్మెంట్. 30 ఏళ్ళ తర్వాత నువ్వు వాళ్ళని వెళ్ళిపోమంటే దాని ప్రాపర్టీ వాల్యూ ఎంత? నువ్వు వెళ్ళిపోమంటే ఆ ప్రాపర్టీ వాల్యూకు కమెన్షరేట్గా దానికి న్యాయబద్ధంగా మీరు ఇస్తారా? మార్కెట్ వాల్యూ కన్నా రెట్టింపు ఇస్తామంటున్నారు. పోనీ ఒక 70 లక్షల అపార్ట్మెంటు మీరు 1.5 లక్షలు ఇస్తున్నారా? ఇస్తే మధ్యతరగతి వ్యక్తి వెళ్తాడు. సో ఈ ప్రాసెస్ ఎక్కడ జరిగింది మీకు చెప్పండి? ఎవరిస్తున్నారు ఈ హామీ? పత్రికల్లో వచ్చిన వార్తలను బట్టి ప్రజలు నమ్మి సహకరించాలంటే అదే పత్రికల్లో అదే మీడియాలో భయంకరమైన వార్తలు కూడా వస్తున్నాయి. 2 రోజులు ఒకలో కొడతారు. దీన్ని నమ్మాలా దాన్ని నమ్మాలా ప్రజలు? సో అది వార్తలు బట్టి కాదు. మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తే ప్రజలు నమ్మి ఖాళీ చేస్తారా? మీరు వాళ్ళకి ఏందో లెటర్ ఇచ్చారా? ఇంకో మీది మేము FTLలో బఫర్ జోన్లో గుర్తించాము, మీకు మీ అపార్ట్మెంట్కు మార్కెట్ వాల్యూ ఇంత, దీనికి మేము రెట్టింపు వాల్యూ పలానా భూసేకరణ చట్టం కింద ఇస్తాము, మీ అకౌంట్లో డబ్బులు పడ్డ తర్వాత వారం రోజుల్లో 15 రోజుల్లో లేదా నెల రోజుల్లో మీరు మళ్ళీ ఇంకో అపార్ట్మెంట్ కొనుక్కోవడానికి మీకు సమయం ఇస్తాం, ఒక 3 నెలలు. ఆ 3 నెలల్లో మీరు వేరే అపార్ట్మెంట్ కొనుక్కొని వెళ్ళండి అంటే అర్థం ఉంది. కానీ మీరు ముందు ఖాళీ చేయండి తర్వాత మేము ఆ డబ్బులు ఇస్తామంటే ఖాళీ చేసి ఎక్కడికి పోతున్నారండి? ఒక మధ్యతరగతి జీవి ఒక్కటే అపార్ట్మెంట్ ఉంటుంది, ఎక్కడికి పోయి ఉండాలి? లేదు, మీరు ముందు కంపెన్సేషన్ పే చేసి అకౌంట్లో మనీ వేసి ఒక 3 మంత్స్ టైం ఇచ్చి ఇంకో ఈ 3 మంత్స్లో మీరు అపార్ట్మెంట్ ఇంకోటన్నా కొనుక్కోండి, రెంట్ కానీ ఉండండి,
అంటే అర్థం ఉంటుంది. మీరు 70 లక్షల విలువైన అపార్ట్మెంట్ 1,50,00,000 నిజంగానే పే చేస్తే ఎందుకు వెళ్ళారండి? చాలామంది వెళ్తారు. అప్పటికి కూడా ఏమైనా అభ్యంతరాలు ఉంటే దానికి ఎలా పరిష్కారం చూద్దాం. మీరే అంటున్నారు కదా మార్కెట్ వాల్యూకు డబ్బులు ఇస్తాం అని ప్రభుత్వమే చెప్తుంది. మార్కెట్ వాల్యూకి డబ్బులు ఇస్తామని ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్తే నమ్ముతారా? గివ్ ఏ లెటర్. మీరు ఐడెంటిఫై చేసిన అపార్ట్మెంట్స్కు మీరు మార్కింగ్లు చేసే ముందు ఉత్తరం ఇవ్వండి, ఏం చేయబోతున్నారు. ఇంకా మేము ఈ రకంగా మీకు ఇది మేము గుర్తించాం, మీ మార్కెట్ వాల్యూ ఇంత, దానికి ఇంత ఇస్తాం, మీ అభ్యంతరాలు ఉంటే చెప్పండి అంటే వాళ్ళు వెళ్ళి చెప్తారు, అయ్యా మా అపార్ట్మెంట్ మార్కెట్ వాల్యూ 70 లక్షలు కాదు, మా అపార్ట్మెంట్ మార్కెట్ వాల్యూ ఇంకో 80 లక్షలు, మీరు కావాలంటే సర్వే చేయండి అని ఒక అభ్యంతరం ఇచ్చుకుంటాను. మళ్ళీ దానిపైన విచారణ జరపండి. ఈ ప్రాసెస్ ఏది లేకుండా మీరు వచ్చి పెద్ద పెద్ద అపార్ట్మెంట్ల కాంప్లెక్స్లకు ఇందులో 18 అపార్ట్మెంట్, సగం అపార్ట్మెంట్లు పోతాయి, సగం అపార్ట్మెంట్ కూల్చిపడేస్తాడు, భయపడరాండి జనానికి కోపం రాదా? సో అందువల్ల మీరు ఒక 40 లక్షలు ఒక ల్యాండ్ వాల్యూ ఎంత, ఆడ బిల్డింగ్ వాల్యూ ఎంత, ఆ రెండింటినీ కొట్టి ఇవాళ ఒక ఇల్లు నేను అమ్మాలి అంటే నా ల్యాండ్ వాల్యూ ఎంత, బిల్డింగ్ వాల్యూ ఎంత, అవన్నీ చూసుకుంటాను కదా. దానికి మీరు రెట్టింపు వాల్యూ ఇస్తామంటున్నారు, సంతోషం, నాకు అభ్యంతరం లేదు. రెట్టింపు వాల్యూ ఇస్తే అభివృద్ధి కొరకు త్యాగం చేసేవాడికి కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం లభించాలి. ఇవాళ మీరు పెద్ద పెద్ద హోటళ్లకు అవి మూసి రివర్ ఫ్రంట్ డెవలప్ చేస్తే, ఇప్పుడు ఉదాహరణకు నాకు 100 గజాల ఇల్లు ఉంది. ఈ 100 గజాలకు ఇవాళ వాల్యూ ఎంత ఉంది? రేపు నేను అది త్యాగం చేసిన తర్వాత అదే భూమిపైన ఒక 5 స్టార్ హోటల్ వస్తే దాని వాల్యూ ఎంత ఉంటుంది? అనేక రేట్లు పెరుగుతుంది కదా, మీకు అంత సంపద క్రియేట్ అవుతుంది కదా. ఇప్పుడు ఉదాహరణకు మీకు జూబ్లీ హిల్స్లో 50 ఏళ్ల కింద ఉన్న వాల్యూ, మేము మా ఉదాహరణ చెప్తాను. నేను 1993లో మా ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అంతా కలిసి కొండాపూర్లో ల్యాండ్ కొన్నారు కోఆపరేటివ్ సొసైటీకి. మేము అందరికీ ప్లాట్లు ఇచ్చారు, 300 గజాలు. ఎంతో తెలుసా రేషన్ గారు? 60 రూపాయల గజం. 60 రూపాయల గజం. నేను 23,000 రూపాయలు ఖర్చు పెట్టి, ఆ రోజుల్లో 23,000 చాలా భారం కావచ్చు, కానీ 23,000 పెట్టి నేను ఆ ప్లాట్ కొనుక్కున్నాను. ఇవాళ 1,00,000 రూపాయల గజం ఉంది. అంటే అంటే ఇది ఒక ప్రైవేట్ ట్రాన్సాక్షన్ కనుక ఆ రోజున మార్కెట్ వాల్యూ నేను కొనుక్కున్నాను, ఈ రోజు నాకు మార్కెట్ వాల్యూ పెరిగింది, అది నా సంపద. కానీ ఒక ప్రభుత్వం తీసుకుంటున్నప్పుడు, ఒక ప్రైవేటు వ్యక్తి నుంచి నీవు ఒక 100 గజాల ల్యాండ్ తీసుకుంటున్నావు, ఆ 100 గజాలకి ఇప్పుడు వాల్యూ ఒక 15 లక్షలు ఉందనుకున్నాం. రేపు అది మీరు మూసి రివర్ ఫ్రంట్ డెవలప్ చేసి దానికో 5 స్టార్ హోటల్కి ఇస్తే దాని వాల్యూ 10 కోట్లు అవుతుంది. ఆ 10 కోట్లలో నా భాగస్వామ్యం ఎంత? నేను ఎందుకు త్యాగం చేయాలి? ప్రైవేట్ వ్యక్తి ట్రాన్సాక్షన్ వేరు, ప్రైవేట్ గవర్నమెంట్ ట్రాన్సాక్షన్ వేరు. అందువల్ల ఇలా బాధితులు నిర్వాసితులు అడుగుతున్నది ఏంటంటే, నా భూమి పైన, నా త్యాగాల పైన, నా ఇండ్ల పైన మీరు ఒక అద్భుతమైన సంపద సృష్టిస్తామంటున్నారు, ఆ సంపదలో నా వాటా ఎంత అంటున్నారు. ఎవడో సంపద కొరకు నేను ఎందుకు త్యాగం చేయాలి? నాకేం అవసరం అంటున్నారు. ఆ సంపదలో నాకు న్యాయమైన వాటా ఇవ్వండి, మొత్తం ఇవ్వమని అంటలేరు. ఆ స్టార్ నేను అడుగుతున్నాను, మీరు నిజంగా చెప్పాలంటే ఒక వ్యాపార సముదాయం వస్తే ఆ వ్యాపార సముదాయానికి ల్యాండ్ ఇచ్చిన వారికి అందులో వాటా ఇవ్వండి, ఒక 10%. బ్రహ్మాండంగా ఒక పెద్ద మాల్ వస్తుంది, ఆ మాల్ కోసం భూమి త్యాగం చేసిన వారికి మీరు 10% వాటా ఇవ్వండి ఆ మాల్లో. పోనీ అలా ఎవడు ఇవ్వడు అనుకుంటే దానికి కావాల్సిన విలువ కట్టి ఆ డబ్బులు ఇవ్వండి. మన మార్కెట్ వాల్యూకి రెట్టింపు కాదు, 3 రెట్లు ఇవ్వండి. సో ఈ రకంగా పునరావాస ప్రణాళిక ఉంటే ఎవరికి ఏ రకమైన అభ్యంతరం ఉండదు. సో ఎవరికి అభ్యంతరం ఉండదు. నేను అనేది ఏంటంటే, మీరు ప్రజలతో కన్వర్జేషన్ నడిపండి. ఎస్, నేను ఒక నాయకునితో అన్నాను, ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టవచ్చు కదా, ప్రతిపక్షాల ఫియర్స్ను మీరు అలే చేయొచ్చు కదా, దానికి సముదాయించవచ్చు కదా అంటే ఆ నాయకుడు అన్నాడు, సార్ మీరు అనుభవం ఉన్న రాజకీయ విశ్లేషకులు, వాళ్లకు మేము చేసేది తెలియకను, మేము మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా అనే విచక్షణతో ప్రతిపక్షాలు ఉంటాయా సార్? ప్రభుత్వం ఏం చేసినా వాళ్ళు ప్రశ్నిస్తాయి. మేము అఖిలపక్షం పెట్టినా వాళ్ళు ఏమీ కలిసి రారు, ఇంకా అఖిలపక్షం పెట్టినా వచ్చే చేస్తారు తప్ప కలిసి రారు. మన భారత ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు చేసే మంచి పనులకు ప్రతిపక్షాలు ఇది మంచివి మేము కలిసి వస్తామని అన్న సందర్భాలు ఉదాహరణలు ఉన్నాయా? ఎక్కడన్నా నాయకుడు నన్ను అడిగారు, మీరు గ్యారంటీ ఇవ్వండి సార్ మేము అఖిలపక్షం పెడతాం, వాళ్ళు కన్విన్స్ అయ్యి ఇది మంచి పని అంటేనే, చెడ్డ పనికి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఇది మంచి పని అనుకుంటే మాకు సపోర్ట్, మేము 2 రేట్లు మార్కెట్ వాల్యూ కాదు సార్ 20 రేట్లు మార్కెట్ వాల్యూ ఇస్తానన్నా వాళ్ళు దాన్ని సమర్థించారు. ఇంకేదో ఒకటి చెప్తాను, దీనికి 20 రేట్లు కాదు 50 రేట్లు ఇవ్వాలంటారు. మరి వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇచ్చారా సార్ అని అడిగారు. ఎస్, జెన్యూన్ క్వశ్చన్. నేను అనేది అంటే ఆల్ పార్టీ పక్క పెట్టండి, కన్వర్జేషన్ విత్ ద పీపుల్, ఎఫెక్టెడ్ పీపుల్తో మీరు ఎన్ని సమావేశాలు పెట్టారు నాకు ఉదాహరణ చెప్పండి. ఇప్పుడు మూసీ నదీ ప్రాంతంలో ఏ ఉన్నతాధికారి వచ్చి ఏ కాలనీలో ఏ బస్తీలో ప్రజలతో ఎప్పుడు మాట్లాడాడు చెప్పండి.
మీరు అది ఏది చేయకుండా మార్కింగ్లు చేస్తారు, అటువైపు ఏమో చెరుకు కూడగొట్టిన ఫోటోలు వస్తుంటాయి. ఈ రెండు కనెక్షన్ ఉందా లేదా తర్వాత సంగతి. నా కళ్ళ ముందు జరుగుతాయి కదా, నాకు నేను మీకై చూసుకుంటాను అన్నా అనుకో, మీరేమంటే ఏం సార్ నన్ను కొడతారా, నేను ఎక్కడ కొట్టిందయ్యా అన్నాను. కానీ నిన్ను చూసుకుంటే ఇట్లా పళ్ళు కొరుక్కుంటాం పైసా కదా అన్నానుకో, ఏమంటే దాని మీనింగ్ ఏంటండి, మిమ్మల్ని కొడతాను కదా. అదే అడుగుతున్నారు ప్రజలు. అయ్యో అక్కడకో చెరువులు కూలుస్తున్నారు, ఇక్కడ నాకైతే మార్కింగ్ చేస్తున్నారు. ఇది నాకు మార్కింగ్, అక్కడ మార్కింగ్ కనబడుతున్నాయి, ఇక్కడ కూల్చడం కనబడుతున్నాయి, బుల్డోజర్లు కనబడుతున్నాయి. ఈ రెండు లింకు లేదా అంటే ఇప్పుడు నేను మీకు ఉదాహరణ చెప్పినట్టే ఉంటుంది పలు కొరుకుతూ. సో ఇది ప్రజలు బాగా అడిగేది. అయ్యో దీనికి ఆన్సర్ ఉండాలి కదా. పోనీయండి, ఒక మీటింగ్ మీరు ఒక కమిటీ వేయండి, ఉన్నతాధికారులతో ఒక డిప్యూటీ కమిషనర్ స్థాయిలో అధికారితో ఒక కమిటీ వేయండి. వాళ్ళు ఒక 10 మందో 20 మందో కమిటీ టు హ్యావ్ అ కన్వర్జేషన్ విత్ పీపుల్. ప్రతి బస్తీకి వెళ్ళండి, బస్తీ జనరల్ బాడీ పెట్టండి, ఎఫెక్టెడ్ బస్తీలో ప్రభుత్వం ఏం చేయబోతుందో, అభివృద్ధి ఏం జరగబోతుందో చెప్పండి. ఆ జరగబోతున్న అభివృద్ధిలో ప్రజలు ఎందుకు త్యాగం చేయాలో చెప్పండి. ఆ త్యాగం చేసినందుకు ప్రజలకు వాటా ఏందో చెప్పండి. అసలు ఈ టైం ప్లాన్ ఎప్పుడో చెప్పండి. ఎప్పుడు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ అవుతుంది? మీరు ఇప్పుడు మీరు ఎక్కడో గోదావరి నది పుట్టిన త్రయంబకేశ్వర్ నాసిక్ దగ్గర నీకు వరద ప్రవాహం మొదలైతే ఇక్కడ ఇల్లు కాల్ చేయమంటే చేస్తారండి. దానికి ఏంటి అక్కడ నీటి ఆడ నాసిక్ దగ్గర నీటి ప్రవాహం పెరిగితే ఇక్కడికి వచ్చడానికి ఎన్ని రోజులు పడుతుందో లెక్క ఉండాలి కదా. సో దీనికి ఆన్సర్ ఉండాలి కదా. మీరు దీనికి ఇప్పుడు ఉదాహరణకు వాతావరణ మార్పు వల్ల 50 ఏళ్లలో మొత్తం కూలిపోతుంది అని మీరు కాల్ చేయండి చేస్తారండి. నీ మూసీ రివర్ ఫ్రంట్ టైం ప్లాన్ ఎంత నాకు చెప్పండి. ఎప్పుడు ఏ పీరియడ్లో ఏది డెవలప్ అవుతుంది? మీరు ఏది డెవలప్ చేయకముందే ల్యాండ్ తీసుకుంటే ఇవాళ స్పెషల్ ఎకనామిక్ జోన్ నిన్న కాక మన పత్రికలో వచ్చింది. తెలంగాణలో చాలా SEZలో ఏమీ లేదు, ఖాళీ ఉన్నాయి. స్పెషల్ ఎకనామిక్ జోన్ల కొరకు భూములు తీసుకుంటారు, ఆడ ఇండస్ట్రీలో అది ఏం రాదు, ప్రజలు మాత్రం భూమి త్యాగం చేస్తారు. ఇది ఎక్కడ న్యాయం అండి? అందువల్ల మీరు ఒక కాంప్రిహెన్సివ్ యాక్షన్ ప్లాన్ లేకుండా, ఒక సమగ్రమైన కార్యాచరణ ప్రణాళిక లేకుండా, ప్రజలు లేవనెత్తుతున్న ప్రశ్నలకు ఒక మానవీయ పరిష్కారం లేకుండా, ప్రజల భాగస్వామ్యం లేకుండా, అభివృద్ధి పేరిట సామాన్యుణ్ణి, పేద మధ్యతరగతి ప్రజల్ని త్యాగాలు చేయమంటే దానికి ఏ ప్రజలు సిద్ధంగా ఉండరు. అందుకే మీరు అడిగిన ప్రశ్న, పెద్దవాళ్ళ జోలికి వెళ్ళినప్పుడు వచ్చిన స్పందన ఇప్పుడు ఎందుకు రావడం లేదంటే, పెద్దవాళ్ళేమో నిందితులు, పేదవాళ్ళేమో మధ్యతరగతమో బాధితులు. నిందితుడి పైన చర్య తీసుకుంటే జనం సంతోషిస్తారు, బాధితుల పైన పడితే సంతోషించరు. ఒక దుర్మార్గమైన నేరం చేసిన వాడిని ఎన్కౌంటర్ చేసిన చట్టం ఒప్పుకోకపోయినా సమాజం ఒప్పుకుంటుంది. అవునా కదా, మనం చూస్తున్నాం కదా. కానీ బాధితులపైన నువ్వు యాక్షన్ అంటే ఎలా ఒప్పుకుంటారండి? నేను మాలాంటి వాళ్ళని కూడా ఎప్పుడు సమర్థించాం? మీరు నిందితులపైన వచ్చినప్పుడు సమర్థించాం. నేను దేవని చెప్తున్నాను, నిందితుల జోలికి వచ్చినప్పుడు సమర్థిస్తాం, బాధితుల విషయానికి వచ్చినప్పుడు సమర్థించే ప్రసక్తే లేదు. కానీ సమస్య ఏమవుతుంది? నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేస్తాను ఈ బాధితులు చూపెట్టి. ఇప్పుడు నేను ఇంతదాకా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమంలో ఉన్న లోపాలు ఎత్తి చెప్పాను. ఈ లోపాల వల్ల ఏం జరుగుతుంది అంటే, బాధితులను ముందు పెట్టి నిందితులు తప్పించుకునే ప్రమాదం ఉంది. అంటే పెద్ద ఎత్తున ప్రభుత్వ స్థలాల్ని, చెరువుల్ని, నాలాల్ని కబ్జా చేసుకున్న బడాబాబులు ఈ పేదల ఆక్రందన, పేదల ఆందోళనను ఆయుధంగా మార్చుకుని ఈ విధాన ప్రక్రియను అడ్డుకునే ప్రమాదం ఉంది. ఇది ఇంకా ప్రమాదం. అంటే వీళ్ళ పేదల మధ్యతరగతి ప్రజల నుంచి ఒక్కసారి వ్యతిరేకత వచ్చినాక నువ్వు ప్రజాస్వామ్యంలో ఏం చేయగలవు? నీ అక్కినే నాగార్జున గోడుకు ప్రజలు స్పందించరు, కానీ ఆ ఆకలితో రోడ్డు మీదకి వచ్చిన బిడ్డకు ప్రజలు స్పందిస్తారు. ఇది అర్థం కావాలి కదా ప్రభుత్వానికి. ఒక కన్సెన్సువల్ పాలిటిక్స్ నడపాలి ఎప్పుడు కూడా. డెమోక్రసీలో ఒక పార్టిసిపేటరీ అడ్మినిస్ట్రేషన్ ఉండాలి. మీరు ఇంతవరకు ప్రభుత్వము ఈ మూసీ రివర్ ఫ్రంట్ పైన కనీసం హైదరాబాద్ నగరంలో ఉన్న ఒక 100 మంది పెద్దవాళ్ళని తెలిసి, ఓ డాక్టర్లు, ఓ వ్యాపారవేత్తలు, ఓ లాయర్లు, ఓ జడ్జిలు, హైదరాబాద్ నగరంలో పౌరులుగా ఉండి ఈ హైదరాబాద్ అభివృద్ధిలో డైరెక్ట్గా స్టేక్ ఉన్న పెద్దవాళ్ళు 100 మంది ఉండరా? ఆ 100 మంది పిలవండి. ఒక నటులు, సినిమా నటులు, ఎవరన్నా కానివ్వండి, ఒక ప్రజాప్రతినిధులు అందరినీ పిలిచి, అయ్యా మేము ఇంకో ఇది చేయబోతున్నాం, మీరు దీనికి ఏంటి ఎందుకు మీరు ఉదాహరణకు ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలకు ఇన్వాల్వ్ చేస్తారు. ఈ మధ్య హైదరాబాద్ సైబర్ క్రైమ్ వాళ్ళు ఈ సైబర్ క్రైమ్స్ పైన అవేర్నెస్ కొరకు సెలబ్రిటీలందరినీ, నటుల్ని, ఇప్పుడు రాజమౌళి గారు లాంటి వాళ్ళను, జూనియర్ ఎన్టీఆర్, ఇలా చాలామందిని వాళ్ళ వీడియోలు అడిగారు. అందులో నాకు ఎలా తెలుసా, నన్ను కూడా అడిగారు. నేను అంత సెలబ్రిటీ కాకపోయినా నేను కూడా ఆ సైబర్ క్రైమ్ పైన మాట్లాడుతూ వీడియో చేస్తే హైదరాబాద్ పోలీస్ వాళ్ళు దాన్ని వాళ్ళ ట్విట్టర్లో కూడా పోస్ట్ చేశారు.
ఎందుకు చేస్తున్నారు, వీళ్ళని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు మీరు? నేను అడిగాను నా వీడియో ఎందుకండి అని. సార్, ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే వారిని, వారి ద్వారా ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాను సార్. ఈ సైబర్ క్రైమ్ పట్ల అప్రమత్తంగా ఉండండి, అందుకే ఈ పని చేస్తున్నామని. ఇప్పుడు ముఖ్యమంత్రి నుంచి కూడా ఆదేశాలు వచ్చాయంటున్నారు. ఏ సినిమా రిలీజ్ అయ్యే ముందు ఆ సినిమా నటుడో డైరెక్టరో ఒక డ్రగ్స్ పైన అవేర్నెస్కి ఒక వీడియో, సైబర్ క్రైమ్ పైన అవేర్నెస్కి ఒక వీడియో చేసి ఇవ్వాలి అని రిక్వెస్ట్ చేశారు. ఇవాళ అందరు ఇస్తున్నారు. దేవర సినిమా సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇచ్చారు. సో ఎందుకు అంటే వీళ్ళు చెప్తే ప్రజలకు మెసేజ్ పోతుందని కదా. మరి మీరు మూసీ పైన ఏం చేయబోతున్నారో ఎవరికి చెప్పారండి? ప్రజాప్రతినిధులకు చెప్పారో లేదో మాకు తెలియదు. సమాజానికి చెప్పారా? సమాజానికి ప్రజలకు చెప్పారా? ఎఫెక్టెడ్ పీపుల్కు ప్రజల నుంచి అడిగే ప్రశ్నలకు ఆన్సర్లు చెప్పారా? అధికారులు, ప్రజాస్వామ్యం అంటే అధికార సామ్యం కాదు. ప్రజాస్వామ్యం అంటే అధికార సామ్యం అనుకుంటే అది ఏ రాజకీయ పార్టీ అయినా దెబ్బతింటుంది. ప్రజాస్వామ్యం అంటే ప్రజలతో కూడుకున్న సామ్యం. ప్రజలే లేని సామ్యం ఏంటండి ప్రజాస్వామ్యం? ఎవరిచ్చా? మీరు ప్రజలను కన్విన్స్ చేయకుండా, ప్రజలకు సమాచారం ఇవ్వకుండా వచ్చి మేము మార్కింగ్లు చేసిపోతాం, మీలో భయాందోళన సృష్టిస్తాం, మీరు ఎక్కడన్నా పోండి అంటే ఎవరు చెప్పుకోవాలి? ఎస్, ఉదాహరణకి వాళ్ళ నేనున్నా, నా ఇల్లు ఎఫ్టీఎల్ వస్తుందో లేదని ఎవరిని అడగాలి? నాకేది లేదు. నా ఇల్లు బఫర్ జోన్లో వస్తుందో లేదు నేను ఎవరిని అడగాలి? మీరేమైనా ఒక వ్యవస్థ ఏర్పాటు చేశారా? లేదు, నేను ఒక ప్లాట్ కొనబోతున్నా, ఆ ప్లాట్ ఈ ఎఫ్టీఎల్ ఉందా, బఫర్ జోన్లో ఉందో నాకు ఎవరు చెప్పాలి? సర్టిఫికేట్ ఎవరు ఇవ్వాలి? ఎక్కడికి పోవాలి నాకు చెప్పండి. నాకేది లేదు. మరి ఏ తల గోడకేసి కొట్టుకోమన్నప్పుడు రోడ్డు మీదకి వస్తారు ప్రజలు, రాకుండా ఎక్కడ పోతారండి? మీరు ఆ వ్యవస్థ క్రియేట్ చేశారా? ఇంకా మేము ఈ వ్యవస్థ క్రియేట్ చేస్తున్నాం, ఈ కాల్ సెంటర్ క్రియేట్ చేస్తున్నాం. ఇంకా మీకు ఎవరికైనా మీ అపార్ట్మెంట్కి ఎవరైనా మార్కింగ్ చేసి 2 రోజుల్లో వెళ్ళిపోమని చెప్పారనుకోండి, మీరు మాకు కంప్లైంట్ చేయండి. ఇంకా పలానా వ్యవస్థ మేము ఏర్పడి అని చేశారా? పలానా అధికారిని ఇన్ఛార్జ్ చేశారా? ఈ మొత్తం ఆపరేషన్కు ఒక అధికారి ఇన్ఛార్జ్, మీరు ఎవరైనా ఈ అధికారిని కలవచ్చు, ఈ అధికారి ఫోన్ నెంబర్లు ఇవి అని మీరు విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లారా? మరి ప్రజలకు ప్రభుత్వంతో కమ్యూనికేట్ చేసే వ్యవస్థ ఏర్పాటు చేశారా? ఇవి ఏమీ చేయకుండా మీరు మూసీ సుందరీకరణ పేరిట మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న అందరి మీదకి మేము వస్తామంటే జనం ఎలా యాక్సెప్ట్ చేస్తారని ఎందుకొరకు యాక్సెప్ట్ చేయాలి? అందువల్ల ఇది ప్రభుత్వ నరేటివ్ బిల్డింగ్లో తప్పుంది. ప్రభుత్వం దీన్ని నిర్వహించే విధానంలో తప్పుంది. ప్రభుత్వ ఉద్దేశాలు మంచిగా ఉంటే ఉండొచ్చు, నేను దాన్ని తప్పు పట్టడం లేదు. ప్రభుత్వం కమ్యూనికేషన్లో తప్పుంది, ప్రభుత్వం నిర్వహించే విధానంలో తప్పుంది, నరేటివ్లో తప్పుంది. ఇక ప్రతిపక్షాలు దీనిపైన అల్లరి చేస్తున్నట్టే ప్రతిపక్షాల పనే అది. మీ వైఫల్యాలను ఉపయోగించుకోవడమే కదా ప్రతిపక్షాల పని. లేదంటే మీకు సహకరిస్తూ మీ అధికారాన్ని బలోపేతం చేయడం ప్రతిపక్షాలు చేస్తాయా? అందువల్ల ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయని కాదు, ప్రభుత్వం ఏం చేస్తుంది. ఇప్పుడు నేను రైజ్ చేసిన ప్రశ్నలు మీరు ఆన్సర్లు చెప్పండి, ఈ పద్ధతి అనుసరించండి. ప్రజాస్వామ్యంలో ప్రజల నిరసనల మీద మీరు అభివృద్ధి సాధించలేరు. ప్రజల భాగస్వామ్యంతోనే మీరు ఏదైనా చేయాలి. అందుకొరకు కావలసిన వ్యూహాన్ని అనుసరించండి. మధ్యలో 2-3 వారాలు ఆపుతాం, తర్వాత మళ్ళీ వస్తామంటే మళ్ళీ కూడా ఇదే మొదలవుతుంది. ప్రజల కోపాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం కాదు, ప్రజల కోపానికి కారణాలు ఏంటో చూసి కారణాలకు ఒక న్యాయమైన మార్గం చూపండి. అది కదా. మీరు 2-3 వారాలు వాయిదా వేస్తే పని అయిపోతుందా? 3 పండుగ తర్వాత మళ్ళీ రారా? పండుగ మీరు ఆపారు దసరా వరకు, ఇంకా ఈ 3 వారాల పాటు ఆందోళన కొనసాగుతూ ఉంటుంది. మనసులో అయితే ఆందోళన ఉంటుంది కదా, ఏమవుతుందో మార్కింగ్ చేసిపోయారు, ఎప్పుడు వస్తుందో, నెక్స్ట్ దసరాకు అల్లుడు ఇక్కడికి పిలవాలనో పిలవద్దు, మూసీలో అని మునిగితానో నేను అని బాధపడడా? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. రైట్ సార్. ఇక ఇప్పటి వరకు కరుణానిధి, ఆ తర్వాత స్టాలిన్ కూడా డిప్యూటీ సీఎంగానే నాకు తెలిసి, సబ్జెక్టు కరెక్షన్, ఒక 4 సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత డిప్యూటీ సీఎంగా కరుణానిధి అవకాశం ఇచ్చారు సార్. స్టాలిన్కి డిప్యూటీ సీఎంగానే ఆయన స్టార్ట్ చేశారనుకుంటా. తర్వాత ఇప్పుడు డిఎంకే అధినేతగా ఉన్నారు, తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో తన వారసుండి డిప్యూటీ సీఎం చేశారు సార్. సహజమే కదా, అండర్స్టూడే కదా. మీరు ఇప్పుడు తెలంగాణలో కూడా జరిగింది అదే కదా. ఇప్పుడు కేటీఆర్ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేయలేదా? వర్కింగ్ ప్రెసిడెంట్ చేసి దాదాపు డిప్యూటీ సీఎంగా పెట్టలేదు, కానీ డిప్యూటీ సీఎమే ఆల్మోస్ట్. ఎందుకంటే ఒక రకంగా సీఎం తర్వాత అంతటి పవర్స్తో మీకు కేటీఆర్ పనిచేయలేదా? అందువల్ల భారతదేశంలో ఇదేం కొత్త కాదు, తమిళనాడులో కొత్త కాదు, ఎక్కడా కొత్త కాదు. అంటే మీకు దేశం మొత్తం మీరు తీసుకోండి, కాశ్మీర్లో ముఫ్తీలు అబ్దుల్లాలు, 3వ తరం షేక్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లా, మీకు ఉమర్ అబ్దుల్లా. మీకు పీడీపీలో ముఫ్తీ మహమ్మద్ సయీద్, మహబూబా ముఫ్తీ,
ఇప్పుడు మహబూబా ముఫ్తీ కూతురు కూడా రాజకీయాలకు వచ్చినట్టున్నారు. మీరు పంజాబ్లో బాదల్ల కుటుంబం, ప్రకాష్ సింగ్ బాదల్, ఆయన కొడుకు కోడలు రాజకీయాల్లో ఉన్నారు. మీరు హర్యానాలో దేవీలాల్ ముని మనవడు మీకు దుష్యంత్ చౌతాలా, జననాయక జనతా పార్టీ నాయకుడు దుష్యంత్ చౌతాలా దేవీలాల్ ముని మనవడు. ఉత్తరప్రదేశ్లో ములాయం సింగ్ యాదవ్ కొడుకు అఖిలేష్ యాదవ్. మీకు బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వి యాదవ్. మీకు మహారాష్ట్రలో బాలాసాహెబ్ ఠాక్రే, ఆయన కొడుకు ఉద్ధవ్ ఠాక్రే, ఆయన మనమడు ఆదిత్య ఠాక్రే 3వ తరం. ఒరిస్సాలో బిజు పట్నాయక్ కొడుకు నవీన్ పట్నాయక్. మీకు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి. ఎన్టీ రామారావు అల్లుడు చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్, ఎన్టీ రామారావు మనమడు, ఇక్కడ కూడా 3వ తరం. మీకు అలాగే మీరు ఇలా లిస్ట్ అంతా తీయండి, మీకు ఎక్కడైనా ఇదే కదా రాజకీయం. సో మీరు ఇప్పుడు నేను ఇన్ని రాష్ట్రాలు చెప్పాను, మీకు ఎక్కడైనా తేడా ఉందా? సో అందువల్ల కర్ణాటక దేవగౌడ కొడుకు కుమారస్వామి, సో ఆయన కొడుకులు కూడా ఉన్నారు. ఇంకా మనమడు కూడా వచ్చాడు, కానీ మనమడు ఈ మధ్య పిచ్చి పిచ్చి పనులు చేసి జైల్లోకి వెళ్ళాడు. సో అందువల్ల ఆడ కూడా 3వ తరం రాజకీయాల్లోకి ఎంటర్ అయింది. పార్లమెంట్ సభ్యుడిగా కూడా అయ్యి పరిమాణ పనులు చేసి జైలుకి వెళ్ళాడు. సో అందువల్ల ఇలా దేశమంతటా ఈ ధోరణి ఉంది. ఎందుకుంది? ప్రజాస్వామ్యంలో ప్రజలు యాక్సెప్ట్ చేస్తే ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి. ప్రజలే వారసత్వ రాజకీయాలను అంగీకరిస్తున్నారు. ప్రజలు ఎక్కడన్నా చీదరించుకున్నారా? ఎందుకంటే వారసత్వంతో వచ్చిన నాయకుడైనా వారసత్వం లేకుండా వచ్చిన నాయకులు ప్రజలకేం తేడా కనబడతలేదు. సో ఎవరైతే ఏరా అయితే తలకాబల కొట్టుకోవడానికి అనే దశకెత్తున్నారు, వాళ్ళందరినీ అప్రూవ్ చేస్తున్నారు. సో అందువల్ల ఇక ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? అల్టిమేట్గా ఎవరైనా వారసత్వమైన ప్రజల పరీక్షకు నిలబడే నెగ్గాలి. ఇప్పుడు మీకు ఎంజి రామచంద్రన్ చనిపోయినప్పుడు ఆయన సతీమణి జానకి రామచంద్రన్ రాజకీయాల్లో దిగాడు, కానీ ప్రజలు జానకి రామచంద్రన్ అంగీకరించలేదు. మీకు ప్రజలు జయలలితను అంగీకరించారు. మీకు తెలుగుదేశంలో కూడా ఎన్టీ రామారావు కొడుకు హరికృష్ణ, ఎన్టీ రామారావు కూతురు పురంధేశ్వరి, ఎన్టీ రామారావు మరో అల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వర, వీళ్ళందరూ కూడా రాజకీయాల్లో ఉన్నారు. మీరు హరికృష్ణ కూడా మధ్యలో నాకు గుర్తున్నంత వరకు ఆయన పార్టీ కూడా పెట్టాడు తెలుగుదేశం బయటకు వచ్చి, కానీ ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. అన్న టీడీపీ పెట్టారు, తర్వాత ఎన్టీఆర్ టీడీపీ, ఆయన సతీమణి లక్ష్మీపార్వతి పెట్టారు. వీటిని ఎవరు ప్రజలు అంగీకరించలేదు. ప్రజలు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్న పార్టీయే నిజమైన తెలుగుదేశం ప్రజలు అంగీకరించారు. ప్రజలు ఇచ్చిన తీర్పు కదా. మీరు ఆయన చంద్రబాబు నాయుడు మీద వెన్నుపోటు అలాంటి విమర్శలు నరేంద్ర మోడీ నుంచి మొదలుకొని ప్రతి ఒక్కరూ చేయొచ్చు, కానీ ఎవరు చేసిన రియాలిటీ ఏంటి? ప్రజలైతే లక్ష్మీపార్వతిని, నందమూరి హరికృష్ణను, పురంధేశ్వరిని, దగ్గుపాటి వెంకటేశ్వరరావును వీళ్ళెవరూ కాకుండా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశమే ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశంగా తీర్పు చెప్పారు కదా, మిగిలిన వాళ్ళు మిగిలలేదు కదా. సో అందువల్ల అల్టిమేట్గా మీకు ఇలా వారసత్వం కొరకు పోరాటం జరిగినా నిలబడగలిగే వాళ్ళు ప్రజలు నిలబెట్టిన వాళ్ళే నిలబడ్డారు. మీకు తమిళనాడులో కూడా అలగిరి మీకు స్టాలిన్తో పోటీ పెట్టాడు, మధ్యలో బీజేపీలో కూడా చేరినట్టున్నాడు. అక్కడ బీహార్లో తేజస్వి యాదవ్ సోదరుడు, ఉత్తరప్రదేశ్లో ములాయం సింగ్ యాదవ్ తమ్ముడు శివపాల్ యాదవ్. అసలు రాహుల్ గాంధీ, ఇందిరాగాంధీకి ఒక కొడుకు రాజీవ్ గాంధీ, ఆ కొడుకు సంతానం రాహుల్ గాంధీ, ఇంకో కొడుకు సంజయ్ గాంధీ, ఆ కొడుకు సంతానం కూడా ఉంది వరుణ్ ఫిరోజ్ గాంధీ. సోనియా గాంధీ ఒక కోడలు, మనేకా గాంధీ ఒక కోడలు, కానీ మనేకా గాంధీ బీజేపీలో ఉండాల్సి వచ్చింది. కానీ ప్రజలు సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని ఇందిరాగాంధీ వారసులుగా యాక్సెప్ట్ చేశారు తప్ప వరుణ్ ఫిరోజ్ గాంధీని ఇందిరాగాంధీ వారసులుగా యాక్సెప్ట్ చేయలే. అంటే వాస్తవంగా తేడా లేదు, ఇద్దరు ఒకటే. వరుణ్ ఫిరోజ్ గాంధీ ఇందిరాగాంధీ మనవడే, రాహుల్ గాంధీ ఇందిరాగాంధీ మనవడే. మరి ఎందుకు అంటే అల్టిమేట్గా ప్రజలు యాక్సెప్ట్ చేయాలి. అందువల్ల వారసత్వ రాజకీయాలకైనా ప్రజల ఆమోదం ఉంటేనే. మీకు ఇన్ని ఉదాహరణలు చెప్పాను. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో కుటుంబమే లేదు, నాకు ఫ్యామిలీ లేదన్న మమతా బెనర్జీ తన మేనల్లో నేను అభిషేక్ బెనర్జీని తీసుకొచ్చుకోలేదా? సో ఈవెన్ కుటుంబం లేని చోట కూడా తీసుకొచ్చుకుంటున్నారు మళ్ళీ. సో తనకు పిల్లలు లేరు, నాకేం సంబంధం అన్నట్లేదు, మేనల్లుడు వచ్చేసిండు. సో అందువల్ల ఇలా వారసత్వ రాజకీయాలు దేశమంతటా ఉన్నాయి. ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు. ప్రజల వారసత్వం కొరకు జరిగిన పోరులో అందరూ నిలబడలేకపోతున్నారు, కొందరే నిలబడగలుగుతున్నారు. అందువల్ల వారసత్వం అనుడు కన్నా ప్రజల పట్ల వారు ఏ విధానాలు అనుసరిస్తారు, ఆ విధానాలు ప్రజలకు మంచిదైతే మనం సమర్థించాలి, చెడైతే సమర్థించకూడదు.
పోనీ రాజకీయాల్లో ఈ వారసత్వ ధోరణి మంచివి కాదా అంటే ఖచ్చితంగా మంచివి కాదు. మెరిట్ ఆధారంగానే రాజకీయాల్లో నాయకత్వం వహించాలి. ఇవాళ నరేంద్ర మోడీ వచ్చాడు అంటే ప్యూర్లీ మెరిట్ కదా, దానికేం సంబంధం లేదు. మీరు రాహుల్ గాంధీలో మెరిట్ ఎంత ఉన్నో వారసత్వం కూడా అంత ఉంది. కానీ నరేంద్ర మోడీ ఎమర్జెన్సీలో మెరిటే తప్ప వారసత్వం ఎక్కడా లేదు. ఆయన తండ్రో తాతో రాజకీయాలకు సంబంధమే లేదు కదా. మరి ఆ రకంగా ఉంది కనుకనే భారతీయ జనతా పార్టీ ఇన్ని విజయాలు సాధించగలిగింది. అందువల్ల అన్ని విజయాలు ఎందుకు సాధించగలిగింది అంటే ఆ మెరిటోరియస్ లీడర్షిప్ వస్తే, ఆ లీడర్షిప్ అనుభవాల నుంచి వస్తుంది, అన్ని రకాల దక్కా మొక్కీలు తిని వస్తుంది. అందుకే ఇవాళ భారతీయ జనతా పార్టీ దేశంలో ఇంత స్ట్రాంగ్ ఫోర్స్గా ఎమర్జ్ కాగలేదు. కానీ భారతీయ జనతా పార్టీలో కూడా ఈ వారసత్వ పోకలు లేవా? మీరు యడియూరప్ప కొడుకు విజయేంద్ర కర్ణాటక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎలా అయ్యాడైనా? బీజేపీలో ఆర్ఎస్ఎస్లో కార్యకర్తలు లేరా? ఇంకెవరు ఇంతకన్నా పనిచేసిన కార్యకర్తలు లేరా? ఇంతకన్నా మెరిట్ ఉన్న కార్యకర్తలు లేరా? కానీ ఎందుకు యడియూరప్పకు లింగాయత్ ఓట్ బేస్ ఉంది, ఆయన కొడుకు అయితేనే ఆ ఓట్ బేస్ బీజేపీకి ఉంటుంది. అందువల్ల బీజేపీ కూడా వారసత్వ రాజకీయాలు అంగీకరించడం. సో ఇలా వారసత్వ రాజకీయాలని ప్రజలు అంగీకరిస్తున్నంత కాలం భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీ కూడా ఎక్కడో ఒక చోట ఈ వారసత్వ పోకడలకు గురి కావాల్సి వచ్చింది. మిగతా పార్టీల సంగతి, ప్రాంతీయ పార్టీల సంగతి వేరే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందువల్ల అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో ఏ ధోరణైనా మంచి చెడు అని మన మొరాలిటీ ఆధారంగా డిసైడ్ చేయలేము. ప్రజల అప్రూవల్ ఆధారంగానే మనం ఆ ట్రెండ్ డిసైడ్ చేయాలి. వారసత్వ రాజకీయాలు మంచివి కావు, కానీ ప్రజలు ఆమోదిస్తున్నంత కాలం ఎవరము ఏమి చేయలేం కదా ప్రజాస్వామ్యంలో. కేసీఆర్ కేటీఆర్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా హైలైట్ చేశారు. ఇప్పుడు స్టాలిన్ ఉదయనిధిని ప్రమోట్ చేశారు డిప్యూటీ సీఎంగా. దేశవ్యాప్తంగా చాలామంది తమ వారసులకు తమ లెగసీని కంటిన్యూ చేసే అవకాశం ఇస్తూ ఉన్నారు సార్. మరి చంద్రబాబు నాయుడు లోకేష్కి ఇప్పటివరకు ఆ ప్రయారిటీ ఇచ్చారా అంటే? ఎందుకంటే ఎవరు చెప్పారు ఇవ్వలేదని. ఇప్పుడు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి అంటాడు కదా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని. రెడ్ బుక్ చెప్పింది ఎవరు? లోకేష్ కాకపోతే అచ్చెన్నాయుడు చెప్పిండా? అంటే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా లోకేష్. అదే కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ఉండకపోతే డిప్యూటీ సీఎంగా లోకేష్ ఎలా ఉంటారు? కంపారిజన్ అర్థం లేదు కదా. మీరు ఇక్కడ ప్రభుత్వం వేరు, అక్కడ ప్రభుత్వం వేరు కదా. ఆంధ్రప్రదేశ్లో కూటమిగా ఎన్నికల్లో పోటీ చేశారు. అఫ్కోర్స్ తమిళనాడులో కూటమి కావచ్చు, కానీ డిఎంకే మిత్రపక్షాలు నిజమైన కూటమి అన్నా కూడా డిఎంకే వల్ల అధికారంలోకి వచ్చారు. ఇక్కడ తమిళనాడులో కాంగ్రెస్ కావచ్చు, వామపక్షాలు కావచ్చు, కూటమిలో ఉన్నా వారు ప్రభుత్వంలో లేరు కదా. ప్రభుత్వం అనేది డిఎంకే ప్రభుత్వం. ఎన్నికల్లో కూటమిగా పోటీ చేస్తే చేయొచ్చు, కానీ ఇక్కడికి వచ్చేవరకు ఏంటంటే మీకు ప్రభుత్వము కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం కాదు. తెలుగుదేశం ప్రభుత్వమే ఉంటే మీరు అడిగిన ప్రశ్నకు అర్థం ఉంది. లోకేష్ ఎందుకు డిప్యూటీ సీఎం కాలేదు? అక్కడ వేశారని. అట్లంటే కేటీఆర్ని కూడా డిప్యూటీ సీఎం చేయలే కదా అఫీషియల్గా. డిప్యూటీ సీఎంగా మొదట్లో రాజయ్య, తర్వాత కడియం శ్రీహరి, మహమూద్ అలీ ఉన్నాడు తప్ప కేటీఆర్ లేడు కదా డిప్యూటీ సీఎంగా. తర్వాత డిప్యూటీ సీఎం అన్న పద్ధతినే తీసేశారు. సో అందువల్ల ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క నాయకుడు తన అవసరాల కొరకు పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. బట్ రియాలిటీ ఏంటి? చంద్రబాబు నాయుడు తర్వాత లోకేషే, దాంట్లో ఎవరికి డౌట్ ఏం లేదు కదా. చంద్రబాబు నాయుడు తర్వాత 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత లేక అచ్చెన్నాయుడు అవుతాడు, లేదు ఇంకోరు అవుతారు అని ఎవరైనా చెప్పగలరా? మీరు కేశవ్ అవుతాడు ముఖ్యమంత్రి అని చెప్తారా? ఎవరైనా కేశవ్తో పోలిస్తే లోకేష్ చాలా చిన్నోడే, కానీ రేపు లోకేష్ అవుతాడు తప్ప కేశవ్ కాడు కదా. కేశవ్ చాలా టాలెంటెడ్ కూడా, నాలెడ్జబుల్ మనిషి, అనుభవం ఉన్నవారు. లోకేష్ కన్నా తక్కువేం కాదు, కానీ కేశవ్ అవుతాడు ముఖ్యమంత్రిగా, లోకేష్ అవుతాడు. ప్రజలు కూడా అదే యాక్సెప్టెన్స్. ప్రజలు ఇక్కడ అల్టిమేట్గా ఏంటి ప్రాతిపదిక? లోకేష్ అంతకుముందు ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడు చాలా మాట్లాడారు. ఏమైందైనా మరి ప్రూవ్ చేసుకున్నాడు కదా. నెక్స్ట్ 90,000 మేరతో గెలిచాడు. మామూలు విషయం కాదు కదా. ఇప్పుడు మీరు ఒక ఎన్నికలో ఓడిపోవడంతోనే డిస్కౌంట్ చేసి, రాహుల్ గాంధీ డిస్కౌంట్ చేసినట్లు పప్పు అంటూ లోకేష్ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ నానా రకాల ప్రచారం చేసింది. ఏం జరిగింది? పప్పు కాదు నిప్పని లోకేష్గా నిరూపించుకున్నాడు కదా. సో ఎలా రాహుల్ గాంధీ నిరూపించుకున్నాడో లోకేష్గా నిరూపించుకున్నాడు. సో నిరూపించుకోవడం వల్ల ఒకప్పుడు పప్పు ఈయనేంటి అని ఇగ్నోర్ చేసి అవహేళన చేసిన వైసీపీ ఇవాళ ఏం చెప్తోంది? జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇంకో నారా చంద్రబాబు నాయుడు సన్ నారా లోకేష్ అని ఇంగ్లీష్లో తెలుగులో చెప్పడం లేదు. ఈజ్ టాకింగ్ అబౌట్ రెడ్ బుక్ ఈజ్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ అని జగనే చెప్తున్నాడు. మరి లోకేష్ పప్పు అయితే రెడ్ బుక్ ఎందుకు వచ్చింది? రెడ్ బుక్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి వచ్చింది? అందువల్ల మనం ప్రత్యర్థుల్ని అవహేళన చేయడము అనేది దుర్మార్గమైన పద్ధతి. సో మీరు పప్పు అంటే ప్రజలు నిప్పని తీర్పులు చెప్పారు. ఇప్పుడు బీజేపీ రాహుల్ గాంధీ విషయంలో పప్పు అని ప్రచారం చేసింది. ఏం జరిగింది? రాహుల్ గాంధీ
రాహుల్ గాంధీ దెబ్బకే కదా ఇలా మోడీ బలం 240కి పడిపోయింది. సో జగన్మోహన్ రెడ్డి, వైసీపీ, లోకేష్ను ఆంధ్రా పప్పు అని గూగుల్లో కొడితే ఆంధ్రా పప్పు అని కొడితే వచ్చేది. అఫ్కోర్స్ టీడీపీ వాళ్ళు కూడా ఖైదీ నెంబర్ అని కొడితే జగన్ వచ్చేది. ఇద్దరూ చేశారు, చేయలేదని అంటలేను. కానీ మీరు ఆంధ్రా పప్పు అని చెప్పి అవహేళన చేస్తే లోకేష్ అది ప్రూవ్డ్ కదా. ఇలా మీకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లతో పాటు కూటమి 165 సీట్లు తెచ్చుకోవడం లోకేష్ పాత్ర లేదని మనం చెప్పగలడా? మీరు నాకు ఆయన పాత్ర ఆయనకు ఉంది కదా. సో ఇది నౌ స్టేక్ హోల్డర్. గతంలో చంద్రబాబు నాయుడు కొడుకే కావచ్చు, కానీ ఇవాళ ఈ కూటమి విజయంలో లోకేష్ కూడా పాత్ర ఉంది, కాదని ఎవరనగలరు. కానీ లోకేష్కు పవన్ కళ్యాణ్కు పోలిక ఎలా ఉంటుంది? ఇది పవన్ కళ్యాణ్ ఒక వేరే పార్టీ మిత్రపక్ష నాయకుడు. సో పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాలు, అనుసరించిన ఎత్తుగడలు ఇలా కూటమి విజయానికి కీలక భూమిక పోషించాయి. అందువల్ల తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఆటోమేటిక్గా జనసేన తరఫున పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి. మరి బీజేపీ నాయకుడు ఉప ముఖ్యమంత్రి కాలేదు కదా, సత్యకుమార్ ఏం కాలే. సో ఆ పాత్రను బట్టి ఉంటుంది. ఆ రాజకీయ పార్టీల పాత్ర ఏంటి, రాజకీయ పార్టీల పాత్రను బట్టి ఆ నాయకులకు సముచిత స్థానం ఉంటుంది. అందువల్ల పవన్ కళ్యాణ్ లోకేష్ను పోల్చడంలోనే అర్థం లేదు, ఆ ప్రశ్నకే అర్థం లేదు. ఎందుకంటే దర్ ఇస్ 2 డిఫరెంట్ రోల్స్ కదా, ప్లే చేసింది 2 డిఫరెంట్ రోల్స్. అందువల్ల డిఫరెంట్ రోల్స్ ప్లే చేసినప్పుడు ఆ డిఫరెంట్ రోల్స్తోనే మనం కంపేర్ చేయాలి తప్ప ఈక్వల్గా చేసి ఎలా కంపేర్ చేస్తాం? అంటే నాకు తెలిసి స్టాలిన్ అండ్ చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరు కూడా ఒకే ఏజ్ గ్రూప్ అనుకుంటా సార్. ఉదయనిధికి 46 ఇయర్స్, లోకేష్కి 41 ఇయర్స్. సో ఆయన తన వారసుడిగా స్టాలిన్ని ప్రకటించారు కదా, మరి చంద్రబాబు నాయుడు ప్రకటించడానికి ఎందుకు లేట్ చేస్తూ ఉన్నట్టు? సందర్భంలో ప్రకటిస్తారండి, మీరు చెప్పినప్పుడు నేను చెప్పిన ప్రకటిస్తాను. తమిళనాడులో అట్లంటే మరి కేసీఆర్ కూడా చంద్రబాబు నాయుడు సహచరుడే, ఆయన ప్రకటించలేదు కదా నా వారసుడు కేటీఆర్ అని. రాజకీయాల్లో మనం డిసైడ్, ముహూర్తాలు మనం డిసైడ్ చేయం కదా. అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులు ఇక్కడ రాజకీయ పరిస్థితుల బట్టి తేడా ఉంటుంది కదా. అంతటా ఒకే రకమైన రాజకీయ పరిస్థితులు ఉండవు, అందరు కలిసి మీటింగ్లు పెట్టుకొని వారసులను ప్రకటించారు కదా. అలా అంటే అఖిలేష్ యాదవ్ చాలా ములాయం సింగ్ యాదవ్ ఎప్పుడో ప్రకటించాడు, ఆయన సీఎం కూడా అయిపోయాడు కదా. సో ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను బట్టి ఉంటుంది. మీరు ఒక తమిళనాడులో ప్రకటించిన సమయానికే ఆంధ్రప్రదేశ్లో ప్రకటించాలి అన్నదానికి ఇదేనా ముహూర్తం అండి? రాజకీయ పరిస్థితి కదా సార్. ఇక చాలా కాలంగా భారత్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం డిమాండ్ చేస్తుంది సార్. చాలా అగ్రదేశాలు కూడా ఈ ప్రపోజల్కి సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. రీసెంట్గా యూకే ప్రైమ్ మినిస్టర్ కీర్ స్టార్మర్ కూడా భారత్కు మద్దతు తెలియజేశారు. ఒకసారి బయట ప్లే చేయండి. Representation in how we reach them, and this also applies to the Security Council. It has to change to become a more representative body, willing to act, not paralysed by politics. We want to see permanent African representation on the Council. Brazil, India, Japan and Germany as permanent members, and more seats for elected members as well. Finally, to support this, we will also change how the UK does things, moving from the paternalism of the past towards partnership for the future. Listening a lot more, speaking a bit less. రైట్ సార్. శాశ్వత సభ్యత్వంలో భారత్కు కలిగే ప్రయోజనాలు అంటే యునైటెడ్ నేషన్ ప్రయోజనాలు భారత్ కోసం కాదు. యునైటెడ్ నేషన్స్ భారతదేశ సంస్థ కాదు. ప్రయోజనాలు భారతదేశం జరగటానికి, సమస్యల ప్రపంచానికి ఏం జరుగుతాయండి. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ విస్తరణ భారతదేశ ప్రయోజనాల కొరకు కాదు కదా. మనం అడిగేది కానీ అది విస్తరించేది కానీ భారతదేశ ప్రయోజనాల కొరకు కాదు, ప్రపంచ ప్రయోజనాల కొరకు విస్తరించామంటున్నాం. ఇదానిలో భారతదేశానికి ఇంటర్నేషనల్ స్టేచర్ పెరుగుతుంది, అంతవరకు అది స్పష్టంగా అర్థం కూడా అవుతుంది కదా. సో అసలు యునైటెడ్ నేషన్స్ పునర్వ్యవస్థీకరణ ఎందుకు, అవసరం ఏంటి, భారతదేశానికి శాశ్వత సభ్యత్వం ఎందుకు ఇవ్వాలి అనేది క్వశ్చన్. భారతదేశానికి ఏ ప్రయోజనం కలుగుతుందో భారతదేశ అంతర్జాతీయ గుర్తింపు పెరుగుతుంది, అంతకన్నా ఏముంది. ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ రెండవ ప్రపంచ యుద్ధానంతరము ఆ యుద్ధ శిథిలాలపైన ఏర్పడిన ఒక అంతర్జాతీయ సంస్థ. టెన్నిసన్ అనే కవి అంటాడు, ఇట్ ద పార్లమెంట్ ఆఫ్ నేషన్స్ అండ్ ఫెడరేషన్ ఆఫ్ మ్యాన్ అంటాడు. అంటే దేశాల సమాఖ్యగా దేశాల పార్లమెంటుగా మానవుల సమాఖ్యగా ఉండాలి అంటాడు.
కానీ ఇది టెన్నిస్ అని చెప్పింది ఒక కవిత స్టేట్మెంట్. కానీ యునైటెడ్ నేషన్స్ ఇవాళ యుక్రెయిన్ రష్యా కొట్టుకుంటుంది. ఏం చేస్తుంది యునైటెడ్ నేషన్స్? అసలు ఉందో లేదో కూడా తెలియదు. ఇలా ఇజ్రాయెల్ గాజా కొట్టుకుంటుంది. యునైటెడ్ నేషన్స్ ఎక్కడుందో కూడా తెలియదు. ఆ తీర్మానాలకు ఎవడు పట్టించుకున్నోడు లేడు. మీకు ఇజ్రాయెల్ హిజ్బుల్లా కొట్లాడుకుంటున్నాయి. గాజాలో 40,000 మంది చనిపోయారు. ఎక్కడుంది యునైటెడ్ నేషన్స్ అంటే ఎవరికీ తెలియదు. సో యునైటెడ్ నేషన్స్ స్టేట్మెంట్లు కూడా ఎవరు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. రెజల్యూషన్స్ కూడా ఎవరు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. యునైటెడ్ నేషన్స్ ఒక టాకింగ్ క్లబ్గా మాట్లాడుకునే ఏడాదికి ఒకసారి సమ్మిట్లు పెద్దవాళ్ళందరూ వచ్చి ఉపన్యాసాలు ఇచ్చేటువంటి వేదికగా మారిపోయింది. సో ఇలా ఎందుకు మారింది అంటే యునైటెడ్ నేషన్స్ ఏర్పాటైన జియో పొలిటికల్ కాంటెక్స్ట్ వేరు, ఇప్పుడున్న జియో పొలిటికల్ కాంటెక్స్ట్ వేరు. ఇప్పుడు దాని ఆర్కిటెక్చర్లో మార్పు జరగకుండా ఐక్యరాజ్య సమితి చెప్పే మాటలకు విలువ ఉండదు. ఏంటి ఆర్కిటెక్చర్ లోపం? మొదటి లోపం దీని సెక్యూరిటీ కౌన్సిల్, భద్రతా మండలిలో 5 పర్మనెంట్ దేశాలు ఉంటాయి. ఇప్పుడు ఉన్నవి అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, యూకే. సో ఈ అంటే హెవీలీ యూరోపియన్ బ్యాస్. మీకు ఫ్రాన్స్, యూకే, రష్యా 3 కూడా యూరోపియన్ దేశాలు. ఆసియా నుంచి ఒక చైనా, అమెరికా ఒకటి. ఎంటైర్ ఆఫ్రికాకు ఇందులో రిప్రజెంటేషనే లేదు. మీరు ఎంటైర్ లాటిన్ అమెరికాకు రిప్రజెంటేషన్ లేదు. ఆసియా ఖండానికి కూడా దిస్ సెంచరీ ఇది ఏషియన్ సెంచరీ అంటారు. ఇవాళ చైనా, జపాన్, ఇండియా, సౌత్ కొరియా ఇవాళ ఏషియన్ కంట్రీస్ వరల్డ్ ఎకానమీని ఇవాళ శాసిస్తున్నాయి. అలాంటి ఏషియన్ ఎకానమీస్కు ఇందులో అసలు ఏషియన్ కంట్రీస్ కాంటినెంట్కు సరైనటువంటి భాగస్వామ్యం లేదు. యూరప్ ఏమో డికేడెంట్ కాంటినెంట్, అంటే దెబ్బతింటున్న ఫేడ్ అవుతున్న కాంటినెంట్ అది. ఆ కాంటినెంట్కేమో 3 భద్రతా మండలిలో సభ్యులు ఉన్నారు. అలా అంటప్పుడు ఎవరు ఒప్పుకుంటారు? మీరు ఒక బలమైన వాళ్లకు ప్రాతినిధ్యం లేకుండా ఉంటే దాన్ని ఎవరైనా వింటారా? మీరు ఇప్పుడు ఒక కాలనీ ఉంది, ఆ కాలనీలో ఒక డీసీపీ ర్యాంక్, ఒక ఐపీఎస్ ర్యాంక్ ఆఫీసర్ ఉన్నాడు, అదే కాలనీలో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఒక పెద్ద వ్యాపారవేత్త ఉన్నాడు, ఓ ప్రఖ్యాత డాక్టర్ ఉన్నాడు, ఓ ప్రఖ్యాత బిల్డర్ ఉన్నాడు. మీరు అందులో ఒక చిన్నవాడిని, ఓ బలహీనుని తీసుకొచ్చి మీరు కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్నామనుకోండి, వీళ్ళంతా వింటారా? సో అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా ఎవరు ఉండాలి? కాలనీ అందరూ రెస్పెక్ట్ చేసేటువంటి కొద్దిగా అన్ని రకాల బలాలు ఉన్న వాళ్ళు ఉంటే ఒప్పుకుంటారు. పోనీ వీళ్ళు ఎవరు కాకపోయినా సామాన్యుడు కావచ్చు. ఎప్పుడు ఆ కాలనీలో ఉన్న ఒక 500 మంది ఇళ్లలో 450 మంది ఇతను కావాలంటే అప్పుడు ఆటోమేటిక్గా పవర్ వస్తుంది. నువ్వు బయట ఎమ్మెల్యే కావచ్చు, డాక్టర్ కావచ్చు, లాయర్ కావచ్చు, నువ్వు ఏదైనా కావచ్చు, కానీ ప్రజలు అందరి మద్దతు ఉంటే ఆటోమేటిక్గా బలం వస్తుంది. అదన్నా ఉండాలి. ఏది లేకపోతే బలం ఎక్కడ ఉంటుంది? ఇవాళ అడుగుతున్నది అదే. అయ్యా, ఈ ప్రపంచంలో 17% పాపులేషన్కు భారత్ రిప్రజెంటేషన్. మరి భారతదేశానికి అందులో సంబంధం లేకుండా ఎట్లా? సో మీరు ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా ఇవాళ ఎమర్జింగ్ కంట్రీస్. ఆఫ్రికన్ కాంటినెంటల్లో సౌత్ ఆఫ్రికా, మీకు బ్రెజిల్, లాటిన్ అమెరికాలో, మీరు ఆసియా కాంటినెంట్లో ఇండియా. సో వీటికి రిప్రజెంటేషన్ ఇవ్వకపోతే ఏ రకం? ఇక వెస్ట్రన్ ప్రపంచంలో మిగిలిన బలమైన దేశాలు జపాన్ అండ్ జర్మనీ. ఎందుకంటే వాస్తవంగా యునైటెడ్ నేషన్ బడ్జెట్కి కూడా సిగ్నిఫికెంట్గా కంట్రిబ్యూట్ చేసే దేశాలు జపాన్ అండ్ జర్మనీ. సో వాళ్ళకి రిప్రజెంటేషన్ బడ్జెట్కి కంట్రిబ్యూట్ చేస్తాను, రిప్రజెంటేషన్ ఇవ్వమని అంటలేదు. కానీ వెస్ట్రన్ ప్రపంచంలో అమెరికా, ఫ్రాన్స్, యూకే తర్వాత బలమైన దేశాలు జపాన్, జర్మనీ. లాటిన్ అమెరికాలో బ్రెజిల్, ఆసియాలో ఇండియా, ఆఫ్రికాలో కూడా సౌత్ ఆఫ్రికా లాంటి కంట్రీకి ఉన్నంతలో బలమైనది. అయితే సౌత్ ఆఫ్రికా ఎకానమీ దెబ్బతినడము, పొలిటికల్ క్రౌడ్ దెబ్బతిన్నది కానీ, బట్ ఆఫ్రికన్ కాంటినెంటల్లో ఇంకో బలమైన దేశం లేదు కనుక అక్కడి నుంచి ఒక కంట్రీ. ఇలా సెక్యూరిటీ కౌన్సిల్ని విస్తరించాలంటే మేడం ముందుకు వస్తుంది. తర్వాత నెక్స్ట్ సమస్య అంటే ఇప్పుడు 5 పర్మనెంట్ మెంబర్స్, 10 మంది ఎలక్టెడ్ మెంబర్స్ ఉంటారు. అంటే ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి ఎలక్ట్ అవుతారు. నాకు గుర్తున్నంతవరకు 2021లో మనం కూడా నాన్ పర్మనెంట్ మెంబర్గా యునైటెడ్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉన్నాం. కానీ ఆ పర్మనెంట్ మెంబర్స్కు వీటో అధికారం ఉంటుంది. సో ఇప్పుడు సెక్యూరిటీ కౌన్సిల్ ఈ భారతదేశంతో సహా ఇతర దేశాలను తీసుకున్నా రేపు వీటో పవర్ వాళ్ళకు మాత్రమే ఉంటే దీనివల్ల మళ్ళీ ప్రయోజనం ఉండదు. మనం మళ్ళీ సెక్యూరిటీ కౌన్సిల్లో ముచ్చట చెప్పడానికి పనికొస్తాం. లేదు, మొత్తానికన్నా వీటో పవర్ తీసేయాలి, అది అసలు సమంజసమైనది. కానీ ప్రపంచంలో మనకు అవునన్నా కాదన్నా బలమైన దేశాలు రాజ్యం వెళ్తానే ఉంటాయి ప్రపంచాన్ని. సో అందువల్ల ఆ వీటో పవర్ తీరాలి. అల్టిమేట్గా యునైటెడ్ నేషన్స్ ఒక సంస్థ. వరల్డ్ ఆర్డర్ను బట్టి యునైటెడ్ నేషన్స్ చేయగలిగింది, చేయలేనిది ఉంటుంది తప్ప
వరల్డ్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఆర్డర్ మారకుండా యునైటెడ్ నేషన్స్లో పదం రావాలంటే రాదు. యునైటెడ్ నేషన్స్ అనేది వ్యాక్యూమ్లో పుట్టదు. యునైటెడ్ నేషన్స్ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ జియోపాలిటిక్స్లో ఇవాళ కొన్ని దేశాల అగ్రరాజ్యాల ఆధిపత్యం ఉన్న సమయంలో యునైటెడ్ నేషన్ చేయగలిగింది ఏముంటుంది? అందువల్ల దీనికి పరిష్కారం ఏంటంటే ఒక మల్టీపోలారిటీ వైపు, అంటే ప్రపంచాన్ని ఒక బహుళధ్రువ ప్రపంచం వైపుగా వరల్డ్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఆర్డర్ను రీస్ట్రక్చర్ చేయడం వల్ల మాత్రమే యునైటెడ్ నేషన్స్కు నిజమైన బలం వస్తుంది. అట్లీస్ట్ అప్పటిదాకా మారిన ప్రపంచానికి ప్రాతినిధ్యం ఉండాలి అనే యాంగిల్లో సెక్యూరిటీ కౌన్సిల్ విస్తరించాలంటే యూకే ప్రైమ్ మినిస్టరే కాదు, ఈవెన్ అమెరికా అధ్యక్షుడు గతంలో తడపడాయింపున్న అమెరికా కూడా ప్రకటించింది, ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ ప్రకటించాడు. సో అందువల్ల భారతదేశం శాశ్వత సభ్యత్వం అనే డిమాండ్కు చాలా కాలంగా వస్తుంది. అయితే ఇండియా ఒకటే కాదు, మీరు మా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ను సమగ్రంగా విస్తరించినప్పుడు మాత్రమే దాని ప్రయోజనం దక్కుతుంది. అప్పటిదాకా మన దేశం ఒక్కటే అడిగినా కూడా ఈ బలమైన దేశాలు ఒప్పుకోవు. ఇండియా డిజర్వ్స్ ఇట్, అందులో అనుమానం ఏం లేదు. ఈవెన్ జపాన్, జర్మనీ, బ్రెజిల్ కన్నా ముందు భారతదేశానికి రావాలి. కానీ అల్టిమేట్గా వరల్డ్ ఆర్డర్ మారకుండా, యునైటెడ్ నేషన్ రీస్ట్రక్చర్ కాకుండా ఈ ప్రాక్టికల్గా జరగదు. అందువల్ల డెఫినెట్గా ఇండియాకు మద్దతు పెరుగుతోంది. ఇవాళ కాకపోతే రేపైనా యునైటెడ్ నేషన్ రిఫార్మ్ కావాల్సిందే, ఇండియాకు శాశ్వత సభ్యత్వం ఇవ్వాల్సిందే. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.